ఎస్ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ వెజిటేరియన్స్. ఇవాళ మనం డిసీజ్ అండ్ ట్రీట్మెంట్ లో భాగంగా ఎనీమియా గురించి తెలుసుకోబోతున్నాం. ఎనీమియా అంటే రక్తహీనత, తెలుసు కదండి. అది మనకు ఎలా వస్తుంది, దాని కారణాలు ఏంటి, అలాగే సిమ్టమ్స్ ఏంటి, దానికి మన సప్లిమెంట్స్ ఎలా యూజ్ అవుతాయో తెలుసుకుందాము. నేటి ప్రపంచంలో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారండి. ఇది పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది. శరీరంలో హెమోగ్లోబిన్ తక్కువగా తయారవడం వల్ల ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గడంలో రక్తహీనత, ఎనీమియా సమస్య వస్తుంది. హెమోగ్లోబిన్ అనేది ఎర్ర రక్త కణాలలో కనిపించే ప్రోటీన్. ఇది మన శరీరంలో ఎముక మధ్యలో బోన్ మ్యారో తయారవుతుంది. ఇది ఎర్ర రక్త కణాలకు రంగునివ్వడమే కాక ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్ ని శరీరంలోని అన్ని అవయవాలకు తీసుకెళ్తుంది. రక్తహీనతతో బాధపడుతున్న వారి శరీరంలో అవయవాలు సరిగ్గా పనిచేయకపోవడంతో వారికి అనేక అనారోగ్య సమస్యలు అనేది వస్తాయి. సాధారణంగా ఆడవారిలో ప్రతి 100 మిల్లీలీటర్ల రక్తంలో 12 గ్రాములు, గర్భిణీ స్త్రీలలో 11 రక్తహీనతను కలిగి ఉన్నారని అర్థం అండి. రక్తహీనత అనేది చాలా సాధారణ రుగ్మత. మన రక్తం సాధారణ ఎర్ర రక్త కణాల కంటే తక్కువగా ఉంటుంది. ఎర్ర రక్త కణాలలో తగినంత హెమోగ్లోబిన్ లేకపోతే కూడా ఈ పరిస్థితి ఏర్పడుతుంది. హెమోగ్లోబిన్ అనేది ఎర్ర రక్త కణాలలో కనిపించే ఒక ప్రోటీను. ఇది ఇనుము అణువును కలిగి ఉంటుంది. రక్తానికి ఎరుపు రంగునిస్తుంది. ఊపిరితిత్తుల నుండి శరీరంలో మిగిలిన అన్ని భాగాలకి ఆక్సిజన్ తీసుకెళ్ళడానికి ఈ ఎర్ర రక్త కణాలు ఉపయోగపడతాయి. తీవ్రమైన లేదా దీర్ఘకాలిక రక్తహీనత గుండె, మెదడు మరియు శరీరంలోని ఇతర అవయవాలను దెబ్బతీస్తుంది. చాలా తీవ్రమైన రక్తహీనత మరణానికి కూడా దారితీస్తుంది. అసలు ఈ రక్తహీనత అనేది ఎలా వస్తుంది చూద్దాము. మనకి శరీరం 3 రకాల రక్త కణాలను తయారు చేస్తుంది. ఏదైనా ఇన్ఫెక్షన్ ని పోరాడడానికి తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ మన రక్తం గడ్డకట్టడానికి మరియు గాయాలను వేగంగా నయం చేయడానికి సహాయపడతాయి. ఎర్ర రక్త కణాలు మన శరీరం అంతటా ఆక్సిజన్ ని తీసుకెళ్తాయి. ఎర్ర రక్త కణాల్లో హెమోగ్లోబిన్ ఐరన్ రిచ్ ప్రోటీన్ కలిగి ఉంటుంది. ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్ తీసుకెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎర్ర రక్త కణాలతో చాలా రక్త కణాలు ఉంటాయి. మన శరీరం యొక్క ఎముక మధ్యలో ఉత్పత్తి అవుతాయి. అవి పెద్ద ఎముకల క్యావిటీస్ లో కనిపిస్తుంది. ఎముక మధ్య ఒక మెత్తటి రకమైన కణజాలము. శరీరానికి తగినంత పోషకాలు అందనప్పుడు రక్తహీనత వస్తుంది. అయితే ఈ పరిస్థితి సంభవించడానికి ఒకటే కారణం కాదండి. రక్తహీనతకు కారణమయ్యే వివిధ రకాల కారణాలు ఉంటాయి. వాటి కారణంగా రక్తహీనత రకాలు ఉండవచ్చు. ఇనుము లోపం అనీమియా అంటే ఇది రక్తహీనత యొక్క అత్యంత సాధారణ రకం మరియు శరీరంలో ఇనుము లోపం వల్ల వస్తుంది. హెమోగ్లోబిన్ తయారు చేయడానికి ఎముక మధ్యకు ఇనుము అనేది అవసరము. అందువల్ల తగినంత ఇనుము లేకుండా మన శరీరంలో ఎర్ర రక్త కణాలకు తగినంత హెమోగ్లోబిన్ ఉత్పత్తి చేయబడదు. ఈ రకమైన రక్తహీనత సాధారణంగా చాలా మంది గర్భిణీ స్త్రీలలో వస్తుంది. ఇతర కారణాలలో అధిక రక్తస్రావం, పుండు, క్యాన్సర్ ఫలితంగా రక్త నష్టం ఉంటాయి. కొన్ని ఓవర్ ది కౌంటర్ నొప్పి నివారణలు కూడా ఆస్పిరిన్ క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల కూడా వస్తుంది. అంటే కొన్ని మెడిసిన్స్ వల్ల కూడా వస్తుంది అనమాట. విటమిన్ లోపం అనీమియా ఇదేంటంటే ఇనుముతో పాటు తగినంత ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి మానవ శరీరానికి ఫోలేట్ మరియు విటమిన్ B12 అనేది అవసరం. వీటిలో లేని ఆహారం రక్తహీనతకు కారణమవుతుంది. అంతేకాకుండా కొందరు వ్యక్తులు విటమిన్ B12 అనేది తీసుకుంటారు, కానీ వారి శరీరాలు విటమిన్ ను ప్రాసెస్ చేయలేవు. ఇది హానికరమైన రక్తహీనత కారణమవుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల వల్ల వచ్చే రక్తహీనత అంటే క్యాన్సర్, HIV, రుమటాయిడ్ ఆర్థరైటిస్, కిడ్నీ వ్యాధి, క్రోన్స్ వ్యాధి మరియు ఇతర దీర్ఘకాలిక శోథ వ్యాధులు వంటి వ్యాధులు కూడా ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో తగ్గుదలను కలిగిస్తాయి. దీని వల్ల కూడా రక్తహీనత కారణమవుతుంది. అప్లాస్టిక్ అనీమియా అంటే ఈ రకమైన రక్తహీనతకు కారణాలు ఏంటంటే అంటువ్యాధులు, కొన్ని మెడిసిన్స్, ఆటో ఇమ్యూన్ వ్యాధులు అంటే ఇమ్యూనిటీ పవర్ మనకు దేనికైనా సపోర్ట్ చేయాలి. అంటే ఏదైనా వ్యాధి వస్తుంటే పోరాడాలి, కానీ అలా పోరాడకుండా ఉల్టా మనపైన దాడి చేస్తుంది అనమాట. దాని వల్ల కూడా వస్తుంది.
శరీరం తగినంత ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయనప్పుడు కూడా వస్తుంది. ఎముక మధ్య వ్యాధితో సంబంధం ఉన్న రక్తహీనతలు, ఇది లుకేమియా అంటారు. లుకేమియా మరియు మైలోప్రోబియోసిస్ వంటి అనారోగ్యాల కారణంగా కూడా ఎముక మధ్యలో తగినంత రక్త కణాలు ఉత్పత్తి కానప్పుడు కూడా రక్తహీనత వస్తుంది. సైకిల్ సెల్ అనీమియా అంటే ఇది ఎర్ర రక్త కణాలకు అసాధారణ చంద్రవంక లేదా కొడవలి ఆకారాన్ని పొందేలా బలవంతం చేసే హెమోగ్లోబిన్ యొక్క నష్టాలన్నమాట. మనకి ఆ పిక్ లో కనిపిస్తుంది కదండి. మన రక్త కణాలు అనేది అలా ఉంటాయి రౌండ్ గా. కానీ ఇందులో ఏంటంటే ఈ ఎనీమియాలో చంద్రవంక టైప్ లో ఉంటాయి అన్నమాట. అందరికి కొడవలి ఐడియా ఉంటుంది కదా, ఆ టైప్ లో ఉంటాయి. దాని వల్ల కూడా హెమోగ్లోబిన్ అనేది నష్టపోతూ ఉంటాము. రక్తహీనతకి ఎవరు గురవుతారో తెలుసుకుందామండి. నెలలు నిండగానే మరియు నెలలు నెలలు నిండకుండానే మరియు తక్కువ బరువుతో పుట్టిన పిల్లలు కూడా గురవుతారు. యుక్త వయసులు అంటే తక్కువ బరువుతో ఉంటే ఇనుము లోపం అనీమియా వచ్చే ప్రమాదం ఉంటుంది. ప్రసవ వయసులో ఉన్న స్త్రీలు మరియు నెలవారీ పీరియడ్స్ సమయంలో రక్తాన్ని కోల్పోవడం వల్ల కూడా ఇనుము లోపం అనేది వస్తుందన్నమాట. అంటే రక్తహీనత వస్తుంది. గర్భిణీ స్త్రీలకు ఈ పరిస్థితి ఎక్కువగా ప్రమాదం ఉంటుందండి. ఎందుకంటే వారిలో సాధారణం కంటే 2 రెట్లు ఎక్కువ ఇనుము అనేది అవసరం. అంతే కదా, తనకి ఎంత అవసరమో తన కడుపులో బిడ్డకు కూడా అంతే అవసరం కాబట్టి వాళ్ళు ఎక్కువగా గురవుతుంటారు. పేగు రక్తస్రావం మరియు అంతర్గత రక్తస్రావం ఉన్న పెద్దలు రక్త నష్టం కారణంగా కూడా రక్తహీనత బాధపడుతుంటారు. కిడ్నీ డయాలసిస్ చికిత్స పొందే వ్యక్తులు కూడా డయాలసిస్ సమయంలో రక్తం కోల్పోవడం వల్ల కూడా ఐరన్ లోపం అనేది వస్తుంది. గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ చేయించుకున్న వ్యక్తులు కూడా ఇనుము లోపంతో బాధపడుతూ ఉంటారు. సైకిల్సిస్ ఇప్పుడు చెప్పాను కదా, సైకిల్ సెల్ అనీమియా అని, అది వారసత్వంగా వస్తుంది. అంటే కుటుంబ చరిత్రలో ఎవరికైనా ఉన్నా కూడా అది అనేది వస్తుంది అనమాట. రక్త వ్యాధులు మరియు స్వయం ప్రత్యక్షక రుగ్మతలు వంటి కొన్ని అనారోగ్యాలు సంబంధించినవి కూడా రక్తహీనత కారణమవుతుంటాయి. డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ చేసే వ్యక్తులకు కూడా ఉంటుంది. విష రసాయనాలకు గురవడాన్ని ఎదుర్కొనే వ్యక్తులు కూడా ఈ రక్తహీనతకు గురవుతుంటారు. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ప్రభావితం చేసే మరియు రక్తహీనతకు దారితీసే కొన్ని రకాల మెడిసిన్స్ వాడుతున్నా కూడా రక్తహీనత గురవుతారు. 65 ఏళ్లు పైబడిన వ్యక్తులు కూడా గురవుతారు. ఐరన్, విటమిన్ బి12 మరియు ఫోలేట్ తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకునే వ్యక్తులు కూడా రక్తహీనతకు గురవుతారు. పేలవంగా తినే అంటే తక్కువగా తినే వాళ్ళు కూడా రక్తహీనతకు గురవుతుంటారండి. మరి రక్తహీనతకి కారణాలు ఏంటో చూద్దాము. రక్తహీనత కారణాలు ఏంటంటే జీర్ణాశయంతర పరిస్థితులు అంటే అల్సర్స్, హెమరాయిడ్స్, క్యాన్సర్ లేదా పొట్టలో పుండ్లు వంటివి, లుకేమియా వంటి వ్యాధులు, సైకిల్సిస్ అనీమియా, ఇనుము లోపము, తలసేమియా, ఇట్లాంటివన్నీ హెమోగ్లోబిన్ కారణాలు తక్కువ కావడానికి. అంటువ్యాధులు, కొన్ని రకాల మెడిసిన్స్, ఎర్ర రక్త కణాల నాశనం వలన కూడా రక్తహీనత అనేది ఏర్పడుతుందన్నమాట. వీటి లక్షణాలు ఏంటో చూద్దామండి. పైన మనకు ఆ పిక్ లో కనిపిస్తున్నాయి కదా, అవే లక్షణాలు. సులభంగా అలసిపోతారు. గుండె పరిగెత్తున అనుభూతిని కలిగి ఉంటారు. అంటే హార్ట్ బీట్ అనేది ఒక్కొక్కసారి స్లో అవుతుంది, ఒక్కొక్కసారి తక్కువ అవుతుందండి రక్తహీనతతో ఉంటే. ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టం అవుతుంది. తీవ్రమైన గుండె సమస్యలు వస్తాయి. నిరంతరం బలహీనతతో బాధపడుతుంటారు. లేత లేదా పసుపు రంగు చర్మం కలిగి ఉంటారు. క్రమరహిత హృదయ స్పందన రేటు అంటే ఇప్పుడు చెప్పాను కదా హార్ట్ బీట్ అని, అదే అన్నమాట. ఊపిరి ఆడకపోవడం, తల తిరగటం లేదా ఛాతి నొప్పి, చల్లని చేతులు మరియు కాళ్ళు కలిగి ఉంటారు. నిరంతరం తలనొప్పితో బాధపడుతుంటారు. తీవ్రమైన జుట్టు రాలడంతో కూడా బాధపడుతుంటారండి. మనం రక్తహీనత వస్తే దాన్ని నెగ్లెక్ట్ మాత్రం చేయొద్దండి. అలా నెగ్లెక్ట్ చేసినప్పుడు తీవ్రమైన అలసట వస్తుంది, గర్భం సమస్యలు వస్తుంటాయి, అరిథ్మియా వస్తుంది, హార్ట్ అరిథ్మియా, గుండె వైఫల్యం, గుండె సమస్యలు కూడా వస్తాయి. ఒక్కొక్కసారి మరణానికి కూడా దారి తీస్తుంది అనమాట. కాబట్టి దేన్ని సింపుల్ గా తీసుకోవద్దు. రక్తహీనత వచ్చిందంటే చాలా జాగ్రత్త పడాలి. దీనికి మన సప్లిమెంట్స్ అయితే ఉన్నాయండి. అవి వాడుకుంటే మనం ఈ ప్రాబ్లం నుంచి బయటపడొచ్చు. రాని వాళ్ళు యూజ్ చేసుకుంటే ఫ్యూచర్ లో ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. మన సప్లిమెంట్స్ ఏంటో చూడండి. స్పిర్లినా, ఆమ్లా, కొలెస్ట్రామ్, ఐరన్ ఫాలిక్ ప్లస్ అండి. కొలెస్ట్రామ్ ఇది మన ఇది ఒక పాల పదార్థం. ఇది ఆవు దూడకి జన్మనిచ్చిన తర్వాత 6 గంటల్లోపు తీసిన ముర్రుపాలు అంటాం కదా, దాని నుంచి తయారు చేస్తారు. దీనిలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఒక క్వాంటిటీ కొలెస్ట్రామ్ లో 100 కంటే ఎక్కువ యాంటీబాడీస్ ఉంటాయి. ఇది సహజ ఆహార పదార్థం. ఇది
ఇమ్యూనిటీ శక్తిని పెంచుతుంది. ఎవరైతే కొలెస్ట్రాల్ ని యూజ్ చేస్తారో వారి లాలాజలంలో 79% అనేది ఉంటుంది. ప్రోటీన్ అనేది పెరుగుతుంది. శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు సూపర్ రిజల్ట్ ఉంటుందండి. డెంగ్యూ లాంటి ఫీవర్ రాకుండా చేస్తుంది. కొలెస్ట్రాల్ మన ప్యాంక్రియాసిస్ ను యాక్టివ్ గా ఉంచుతుంది. దానివల్ల హార్మోన్స్ బ్యాలెన్స్ గా ఉంటాయి. అందువల్ల మెటబాలిజం ని నియంత్రిస్తుంది. కొలెస్ట్రాల్ మన ఓల్డ్ టిష్యూస్ ని మెరుగుపరుస్తుంది. అలాగే కొత్త టిష్యూస్ నిర్మాణానికి హెల్ప్ చేస్తుంది. కొలెస్ట్రాల్ లో 5 వైటల్ ఇమ్యూనోగ్లోబిన్స్ ఉంటాయి. ఇది ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తాయి. అలాగే సెల్స్ ని కణాలని వైరస్ బారి నుంచి కాపాడతాయి. అలాగే డయాబెటిస్ నుంచి కూడా కాపాడుతుంది. చిన్న పిల్లలకు వైరస్ నుంచి కాపాడడానికి మెమరీ ఇంప్రూవ్మెంట్ కి ఎదుగుదలకి ఖచ్చితంగా ఇవ్వాలండి. డైలీ తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. నెక్స్ట్ వన్ ఆమ్లా. ఆమ్లా అంటే ఉసిరి. మన సంస్కృతంలో దీన్ని గూడ్స్ బెర్రీ అంటారు. ఆమ్లా యొక్క గొప్పతనం ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. మన వెస్టేజ్ లో దీన్ని రాక్షస ఉసిరి అంటారు కదా, దాని నుంచి తయారు చేస్తారు. ఇందులో హైలీ సి విటమిన్ అనేది లభిస్తుంది. డస్ట్ అలర్జీకి ఆమ్లా అలోవెరా కలిపి యూజ్ చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందండి. దీనిలో ఫైబర్ మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. మనకి నారింజ పండులో సి విటమిన్ ఉంటుంది కదా, ఆ సి విటమిన్ అనేది ఇందులో 20 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అధిక కొవ్వును కరిగించడంలో యూజ్ అవుతుంది. మెన్సెస్ లో వచ్చే స్టమక్ పెయిన్, బ్యాక్ పెయిన్ తగ్గిస్తుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ ని తగ్గిస్తుంది. ఆమ్లాలో క్రోమియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి డయాబెటిక్ బాలకు ఉపయోగపడుతుంది. గ్లూకోజ్ స్థాయిని తగ్గించడానికి, ఇన్సులిన్ లెవెల్ ఉత్పత్తి చేయడానికి యూజ్ అవుతుంది. అసిడిటీని కూడా తగ్గిస్తుంది. తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. స్పిర్లినా. స్పిర్లినా అనేది మనకున్న ప్రోడక్ట్ లో అత్యంత బలమైనది. ఇమ్యూనిటీ పవర్ ని పెంచే ఒక ఫుడ్ మెటీరియల్. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1970లో స్మాల్ న్యూట్రిషన్ ని తగ్గించేది ఏదైనా ఉందా అంటే స్పిర్లినా అని చెప్పిందండి. ఇది సముద్రంలో ఉండే ఒక చిన్న నీటి మొక్క, గ్రీన్ ఆల్గో నాచు నుంచి తయారు చేయబడింది. ఇది వాతావరణంలో ఉత్పత్తిని పెంచుతుంది, ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీని పవర్ ఆఫ్ న్యూట్రిషన్ అని కూడా అంటారు. స్పిర్లినాలో పాల కంటే 20 రెట్లు ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. బీటా కెరటిన్ క్యారెట్ లో దానికంటే 20 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇందులో విటమిన్ డి, ఐరన్, విటమిన్ బి 12, పొటాషియం, సోడియం, జింక్ ఇవన్నీ ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటంటే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ ని పెంచడానికి ఆక్సీకరణం. అంటే బాడీలో ఫ్లో జరుగుతుంది. ఆక్సిజన్ తీసుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ బయటికి వదిలేస్తాం కదా. ఆక్సిజన్ లోపలికి వెళ్లి బ్లడ్ లో కలుస్తుంది. ఆక్సీకరణ స్థితి బాగా జరిగి అన్ని పోషకాలు మనకు అందేలా స్పిరులినా చేస్తుంది. మన బాడీకి 1 కేజీ బరువుకి 1 గ్రామ్ ప్రోటీన్ కావాలి. పిల్లలకి 1 కేజీ బరువుకి 2 గ్రాముల ప్రోటీన్ కావాలి. మన స్పిరులినాలో 57 గ్రాముల ప్రోటీన్ ఉంటుందండి. అంటే హైలీ ప్రోటీన్ లభిస్తుంది అనమాట. 1000 కేజీల పండ్లు కూరగాయల్లో ఉండే న్యూట్రిషన్స్ అన్ని 1 కేజీ స్పిరులినాలో ఉంటాయి. శరీరం యొక్క జీర్ణశక్తిని పెంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. శరీరం లోపల నుండి శుభ్రపరుస్తుంది. మెరుగైన యాంటీ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్ అందించడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందండి. తినక ముందు మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. నెక్స్ట్ వన్ ఐరన్ ఫాలిక్ ప్లస్ అండి. స్త్రీలకి ఎక్కువగా ప్రసవ సమయంలో గాని, గర్భిణి ధరించే స్త్రీకి కానీ ఐరన్ ఫాలిక్ ప్లస్ అనేది ప్రిఫర్ చేయాలి. ఎందుకంటే పిండం యొక్క అభివృద్ధికి, శక్తికి ఐరన్ తక్కువ పడుతుంది. అందుకే ఇది ఇస్తారు. మన దాంట్లో ఉండే ఐరన్ ఫాలిక్ ఏంటంటే ఐరన్ ఫాలిక్, జింక్, విటమిన్ సి, విటమిన్ బి 12 చాలా హైగా ఉంటాయి. ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి, హెమోగ్లోబిన్ పర్సెంటేజ్ పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. నార్మల్ గా జెంట్స్ లో 14% ఎక్కువగా ఉండాలి. లేడీస్ లో 10% ఎబోవ్ ఉండాలండి. కానీ ప్రెగ్నెంట్ వాళ్ళలో 7 to 8% మాత్రమే ఉంటుంది. అంటే ఎనీమియాతో బాధపడుతున్నారు అని అర్థం. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలండి. ప్రెగ్నెన్సీకి 1 మంత్ ముందు నుంచి యూజ్ చేసుకుంటే మంచిది. ఇది మెదడు అభివృద్ధికి సహాయపడుతుంది. గర్భిణీ స్త్రీకి హైపర్ టెన్షన్ వస్తుంది, దాని నుంచి కూడా కాపాడుతుంది. ప్రెగ్నెన్సీ తర్వాత ప్లెజెంటా అభివృద్ధికి కూడా తొందరగా అలసిపోకుండా ఉండడానికి, జుట్టు రాలకుండా, ఊపిరి సరిగ్గా అందడానికి, తలనొప్పి రాకుండా, కాళ్ళ నొప్పులు రాకుండా కూడా యూజ్ అవుతుంది. తిన్న తర్వాత అండి మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. సప్లిమెంట్స్ మళ్ళీ ఒకసారి చూడండి. స్పిరులినా తినక ముందు మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. ఆమ్లా తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. కొలెస్ట్రాల్ తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. ఐరన్ ఫాలిక్ ప్లస్ తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మై అప్లయన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో థ్యాంక్ యూ. ఏంటంటే రక్తహీనత గురించి చాలా క్లారిటీగా చెప్పారు మేడం. సో ఎందుకంటే తెలుసుకోవాలి అసలు మన శరీరంలో ఎంత రక్తం ఉంది, సో ఎలాంటి పరిస్థితుల్లో ఉంది అనేది కూడా తెలుసుకొని ముందు జాగ్రత్త తీసుకుంటే ఖచ్చితంగా ఎలాంటి డిసీజ్ అనేవి రాకుండా మనం కాపాడుకోవచ్చు అని చాలా క్లారిటీ ఇచ్చారు.
సో అదేవిధంగా దీనివల్ల మనకు నష్టాలు ఏంటి, అసలు ఎలాంటి ప్రభావాలు చూపిస్తుంది ఈ రక్తహీనత వల్ల అనేది కూడా చాలా క్లారిటీ ఇచ్చారు మేడం. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమ్రిజీ, గుడ్ మార్నింగ్ వెస్టిజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో నెక్స్ట్ వచ్చేసి బ్యూటీ కేర్. సో 5:08 అవుతుంది. సో లాక్ చేస్తున్నానండి. సో ఎవరు కూడా లెఫ్ట్ అవ్వద్దండి ప్లీజ్. లెఫ్ట్ అయితే మళ్ళీ మీరు జూమ్లోకి రావడానికి అవకాశం ఉండదు. సో ఇది గమనించుకొని లెఫ్ట్ అవ్వండి. ఓకే. సార్ అడ్మిట్ చేసుకోండి సార్. శ్రీమ్రిజీ, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హ్యాండ్ రైజ్ చేశారు మళ్ళా? అదే తీయలేదు అనుకుంటా, మర్చిపోయా. ఓకే 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 సార్, థ్యాంక్ యూ. ఓకే అండి. సో నా బ్యూటీ కేర్ లో భాగంగా మన గురు శిరీష మేడం గారు ఒక మంచి టాపిక్, కొత్త టాపిక్ తీసుకుంటే మన ముందుకు రావడం జరుగుతూ ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోండి. నోట్ చేసుకుంటే మనకి మన యొక్క టీమ్ కి చెప్పడానికి, వివరించడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో అందుకే ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇన్వైట్ చేసుకుందాం మేడం గారిని. శిరీష మేడం అన్వైట్ చేసుకోండి మేడం. శ్రీమ్రిజీ, గుడ్ మార్నింగ్ వెస్టిజ్, గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ సార్. శ్రీమ్రిజీ, గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు బ్యూటీలో కాకుండా అన్ని ప్రొడక్ట్స్ చెప్పాలనే ఉద్దేశంతో వాటర్ ప్యూరిఫై గురించి షేర్ చేయాలనుకుంటున్నా సార్. మీకు వాట్సాప్ లో షేర్ చేస్తాను. ఓకే మేడం, ఓకే, చూస్తాను. ఓకే లీడర్స్, ఈ రోజు వచ్చేసి వాటర్ ప్యూరిఫై గురించి తెలుసుకుందాం. ఈ వాటర్ ప్యూరిఫై అసలు ఎందుకు వాడాలి అనేది చూద్దాం ఈరోజు. వాటర్ లో ఉండేటువంటి మలినాలను 6 దశలలో ఇది శుభ్రంగా చేసి మనకు అందిస్తుంది. ముఖ్యంగా దీనిలో వచ్చేసి వాటర్ లో ఉండేటువంటి మలినాల గురించి తెలుసుకుందాం ఇప్పుడు. ఫిజికల్ ఇంప్యూరిటీస్, మట్టి మరియు మలినాలను, ఇసుక, మాంగనీస్, సోడియం లవణాలు మొదలగు వ్యర్థాలను, మన కంటికి కనిపించేవి ఫిజికల్ ఇంప్యూరిటీస్ కదా. దీని వలన నీటిలో జరిగేటువంటి నష్టం ఏమిటంటే నీటి రంగు, రుచి, వాసన పాడైపోతుంది. అంటే వాటర్ ట్రీట్ గా అంటే టేస్ట్ గా లేకపోవడం. అండ్ దానివల్ల ఏమైతుందంటే ఫిజికల్ ఇంప్యూరిటీస్ ఉన్నాయి కదా, వాటిని నిర్ధారించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కెమికల్ ఇంప్యూరిటీస్. ఇదేంటంటే క్లోరిన్ యాసిడ్స్ అండ్ ఇన్ఆర్గన్ కాంపౌండ్స్, సల్ఫేట్, అమోనియం మొదలగునవి. అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేవి సేంద్రియ సమ్మేళనాలు. ఇవి నీటి యొక్క స్వీయ శుద్ధీకరణను నాశనం చేస్తాయి. బయోలాజికల్ ఇంప్యూరిటీస్ ఇవేంటంటే మురుగునీరు, అపరిశుభ్రతమైన నీరు కారణంగా ఏర్పడిన బ్యాక్టీరియా, ప్రోటోజావా, క్రిస్ట వైరస్ మొదలగునవి. వీటి కారణంగా వచ్చే అనర్థాలను, నీటి కారణంగా వచ్చే రోగాలను, వాంతులు, విరేచనాలు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి టీడీఎస్ మీటర్. ఈ టీడీఎస్ మీటర్ ఏంటంటే వాటర్ ని టేస్ట్ చేయాలి అంటే టీడీఎస్ మీటర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ టీడీఎస్ మీటర్ ద్వారా నార్మల్ గా మాత్రమే తెలుసుకోవచ్చు. దీనితో లోతుగా వెళ్ళి తీసుకోలేము. అంటే ఎలాంటి కెమికల్స్ ఉన్నాయి ఏమేమి ఉన్నాయి తెలుసుకోలేము. వాటర్ హార్డ్నెస్ మాత్రమే తెలుస్తుంది. మనం తాగే వాటర్ లో ఏమేమి ఉండాలా? వాటర్ లో మినరల్స్ ఉండాలి. కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్ గాని ఇవన్నీ కూడా మినరల్స్ ఖాతాలోకే వస్తాయి. నెక్స్ట్ వాటర్ లో ఉండే మలిన పదార్థాలు
కాడ్మియం, నైట్రేట్, క్లోరిన్, మెర్క్యూరీ, క్రోమియం మొదలగు మలినాలు దీనిలో ఉంటాయి. టీడీఎస్ అంటే టోటల్ డిజర్వ్ సాల్ట్స్. టీడీఎస్ మీటర్ ద్వారా మలిన పదార్థాలను మరియు మినరల్స్ ని గుర్తించలేము. ఇవి విడివిడిగా టీడీఎస్ అనేది పెరగకూడదు అలాగని తగ్గకూడదు. టీడీఎస్ బిలో 100 గా ఉంటే మంచి వాటర్ గా గుర్తిస్తారు. టీడీఎస్ బాగా తగ్గిపోతే ఆ వాటర్ శరీరానికి ఉపయోగం లేని వాటర్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వర్షం నీటిలో టీడీఎస్ చెక్ చేస్తే టీడీఎస్ 0గా ఉంటుంది. ఆ వాటర్ లో మన శరీరానికి కావలసిన ఖనిజాలు లభించవు. వర్షం నీరులో మట్టిలో కలిసిన తర్వాత మాత్రమే పోషకాలు ఖనిజాలు ఏర్పడతాయి. వాస్తవానికి ఏంటంటే మినరల్స్ అనేవి వాటర్ ద్వారా ఆహారం ద్వారా లభించాలి. ప్రోటీన్ అనేవి మన తీసుకునే ఆహారం ద్వారా మాత్రమే లభిస్తాయి. మనకు కొన్ని రకాల మినరల్స్, ప్రోటీన్ మన వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా కూడా లభిస్తాయి. తర్వాత ప్రస్తుతం మనం తాగుతున్న వాటర్లో అయితే మలినాలతో కూడిన పోషకాలు, మినరల్స్ ఉన్నాయి కదా. కాబట్టి ఏంటంటే అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. మన శరీరానికి 70% వరకు వాటర్ అవసరం. దానివల్ల మనకు మినరల్స్ అనేవి వాటర్ ద్వారానే లభించాలి. టీడీఎస్ మీటర్ హార్డ్నెస్ ని మాత్రమే షో చేస్తుంది, మినరల్స్ ని షో చెయ్యదు. టీడీఎస్ మీటర్ ను బట్టి వాటర్ ని మంచి వాటరా చెడు వాటరా అని డిసైడ్ చెయ్యవద్దు. కాకపోతే టీడీఎస్ హెల్ప్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వాటర్ లో ఉండే పిహెచ్ గురించి తెలుసుకుందాం. ఈ పిహెచ్ అంటే పొటాషియం హైడ్రేట్. పిహెచ్ బ్యాలెన్స్ గా ఉంటే వాటర్ మంచిగా ఉంటుంది. అంటే మన శరీరానికి పిహెచ్ బ్యాలెన్స్ ని 7.365 ఉండాలి. మనం తీసుకునే ఆహారం ద్వారా కానీ మనం తాగే వాటర్ ద్వారా కానీ పిహెచ్ బ్యాలెన్స్ ను ఉండాలి. ఈ పిహెచ్ బ్యాలెన్స్ 7.365 ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాము. పిహెచ్ 1-5.5 ఉంటే బాడీని ఎసిటిక్ నేచర్ విష పదార్థాలతో కూడి ఉంటుంది. పిహెచ్ విలువ 5.5 నుంచి 7.365 ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాము. పిహెచ్ విలువ 7 నుంచి 14 పిహెచ్ ఉంటే ఆల్కలైన్ నేచర్ లో ఉంటుంది. మనం చాలా ఆరోగ్యంగా ఉంటాము. పిహెచ్ విలువ 1 నుంచి 5.5 పిహెచ్ ఉంటే ఎసిటిక్ నేచర్, కాఫీ, ఫ్రీ ఐటమ్స్, డ్రింక్స్, చాక్లెట్స్, ఆయిల్స్, మసాలాలు, ప్యాకెట్ ఫుడ్స్ ఇవన్నీ కూడా బాడీని ఎసిటిక్ నేచర్ లోకి తీసుకెళ్లి పిహెచ్ ని తగ్గిస్తాయి. ఈ పిహెచ్ విలువ 5.5 నుంచి 7.365 ఉంటే న్యాచురల్ ఫుడ్స్ ని పిహెచ్ బ్యాలెన్స్ ని చేసుకోవడానికి వాటర్, మిల్క్, వైట్ రైస్, రాజ్మా, సోయాబీన్, ఓట్స్ ఇవన్నీ కూడా పిహెచ్ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ పిహెచ్ విలువ 7.365 నుంచి 14 పిహెచ్ ఉంటే ఆల్కలైన్ నేచర్ లో ఉంటుంది. ఇది పళ్ళు, కోకోనట్ వాటర్, పెరుగు, లెమన్, ఉడికించిన కాయగూరలు, ఆకుకూరలు ఇవన్నీ తీసుకుంటే మన శరీరం ఆల్కలైన్ నేచర్ లోకి వెళ్తుంది. ఇది సాధారణంగా వాటర్ లో 6 పిహెచ్ నుంచి 6.5 పిహెచ్ ఉంటుంది. వాటర్ లో ఉన్నటువంటి పిహెచ్ వాటర్ ప్యూరిఫైర్ లో ఉన్న దశలకు డిస్టర్బ్ చేయకూడదు. నెక్స్ట్ వెస్టేజ్ లో ఉన్నటువంటి షార్ప్ వాటర్ ప్యూరిఫై ఇది పిహెచ్ ని 7.635 మెయింటైన్ చేస్తూ వాటర్ ప్యూరిఫై ని చేస్తుంది. షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ ని మనం ఇండియాలోనే తయారు చేస్తారు. చూడండి లీడర్స్, ఇది మన ఇండియాలోనే తయారైతుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. షార్ప్ వాటర్ ప్యూరిఫై 6 స్టేజెస్ లో వాటర్ ని ప్యూరిఫై చేస్తుంది. ఇది సెడిమిట్ ఫిల్టర్,
అంటే ఇది వాటర్ ప్యూరిఫై లైఫ్ పెంచడం కోసం సెడిమిట్ ఫిల్టర్ కంటికి కనిపించే మలినాలను తొలగిస్తుంది. మట్టి, ఇసుక ఇలాంటివి మొదలగునవి తొలగిస్తుంది. తర్వాత వచ్చేసి కార్బన్ బ్లాక్ ఫిల్టర్. ఇదేంటంటే కెమికల్స్ ని, టాక్సిన్స్ ని, క్యాలర్స్ ని రిమూవ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. పీపీ ఫిల్టర్ అంటే 5 మైక్రోన్ల వరకు ఉండే ఇసుక మరియు మట్టి అంటే బీచ్ మొదలగునవి క్లీన్ చేస్తుంది. ఆర్ఓ ఫిల్టర్ ఇదేంటంటే ఆర్ఓ రీబ్రెయిన్ ని స్పెషలిస్ట్ ద్వారా అంటే బయట మార్కెట్ లో ఉండే వాటర్ ప్యూరిఫైలు ఇన్పుట్ 25% వాటర్ ని రికవరీ చేసి 75 వాటర్ ని అవుట్పుట్ వృధా అవుతుంది కదా, 75% వాటర్ ని వేస్ట్ చేస్తుంది. కానీ మన షార్ప్ వాటర్ వచ్చేసి షార్ప్ వాటర్ ప్యూరిఫై ఏంటంటే ఇన్పుట్ కూడా 55% వాటర్ ని రికవరీ చేస్తుంది, 50% అవుట్పుట్ మాత్రమే వృధా అవుతుంది. దీని డిస్ట్రిబ్యూటర్ ఫిల్టర్ అయితే ఇది వాటర్ యొక్క టిప్ ని క్వాలిటీని పెంచుతుంది. యూవి ఎల్ఈడి ఫిల్టర్ ఇది ఫిల్టర్ అయిన నీటిలో ఎలాంటి బ్యాక్టీరియా రాకుండా కాపాడుతుంది. యూవి ఎల్ఈడి ఎవ్రీ 2 hours కి వాటర్ ని డీకనెక్టెడ్ చేస్తుంది. ఇంతకు ముందు వాటర్ ప్యూరిఫై ని చైనాలో తయారు చేసేవారు. బట్ ఇప్పుడు 2022 నుంచి ప్రస్తుతం వాటర్ ప్యూరిఫై ని ఇండియాలోనే తయారు చేస్తున్నారు. నెక్స్ట్ పాత వాటర్ ప్యూరిఫై లో 5.5 లీటర్ల వాటర్ ట్యాంక్ కెపాసిటీ ఉండేది. ప్రస్తుత వాటర్ ప్యూరిఫై లో 6.2 లీటర్ల వాటర్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. ప్రస్తుతం వాటర్ ప్యూరిఫై ద్వారా డైలీ 60 లీటర్ల నీటిని ప్యూరిఫై చేసుకోవచ్చు. 1 hour కు 15 లీటర్ల వాటర్ ప్యూరిఫై చేస్తుంది. వాటర్ ప్యూరిఫై ని ఇంట్లో సెట్ చేయాలి అంటే వాటర్ ట్యాంక్ నుంచి 15 అడుగుల గ్యాప్ ఉండాలండి. టీడీఎస్ పీపీఎం 2000 దాటకూడదు. ఇది ఎందుకంటే పీపీ సిపి ఫిల్టర్ 3 నుంచి 6 నెలలు దీనిని మార్చుకుంటే 300 రూపాయలు అవుతుంది. అంటే సిబి ఫిల్టర్ 6 నుంచి 8 నెలల వరకు దీనిని లైఫ్ పీరియడ్ దీని కాస్ట్ 600 రూపాయలు అవుతుంది. సో రిమెంబర్ ఫిల్టర్ అయితే 24 months లైఫ్ పీరియడ్ దీని కాస్ట్ వచ్చేసి ఎంఆర్పి ప్రైస్ అయితే 35,500 వరకు ఉంటుంది. బట్ మనకు డిపి ప్రైస్ వచ్చేసి 30,990 రూపాయలకు వస్తుంది. దీని యొక్క పీవీస్ వచ్చేసి 1033 పీవీలు వస్తాయండి. ఒక్క నిమిషం సార్. సెడ్మిట్ ఫిల్టర్ అయితే 3 నుంచి 6 నెలల వరకు దీని యొక్క పీరియడ్ ఉంటుంది. వాటర్ ని ఎక్కువ కాలం ఉంచిన ఫంగస్ బ్యాక్టీరియా చేరదు. ఇది 70% మంచి వాటర్ ను మనకు అందిస్తుంది. ఇది ఇతర కంపెనీలతో పోల్చుకుంటే వీటి ప్రత్యేకతలు ఫిల్టర్ మొదట రోజు నుండి చివరి వరకు ఒకే టీడీఎస్ మెయింటైన్ అవుతుంది. వృధా నీటిని పారేయకుండా మొక్కలకు, అంట్లు తోముకోవడానికి, వాష్రూమ్ కి మరియు బట్టలు వాషింగ్ మిషన్ లో కూడా వాడుకోవచ్చు. చూడండి లీడర్స్, నీళ్ళని వేస్ట్ చేయకుండా కూడా ఈ విధంగా కూడా మనం వాడుకోవచ్చు. ఇది బెస్ట్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఒక 20 లీటర్ల వాటర్ క్యాన్ కి కేవలం 40 లీటర్లు మాత్రమే తీసుకుంటుంది. ఇది ఇతర ఫిల్టర్లు 80 లీటర్లు దాకా తీసుకుంటుంది. శుద్ధి చేసే సమయంలో నీటిలో ఉండాల్సిన మినరల్స్ తీసేయకుండా శుద్ధి చేసి ప్రత్యేకమైన విధానం దీని సొంతం. నెక్స్ట్ రసాయనిక పద్ధతిలో కాకుండా భౌతిక పద్ధతిలో నీటిని శుద్ధి చేస్తుంది. ఇది 4 నుంచి 6 దశలలో శుద్ధి చేసే ప్రక్రియ కాబట్టి ఇప్పుడు ఆర్ఓతో పాటు యూవి కూడా చేర్చబడుతుంది.
ఇది 50% అధికంగా నీటిని ఆదా చేయండి. భారతదేశంలో ఇది ప్రత్యేకంగా డిజైన్ చేయబడినది. సో లీడర్ చూశారు కదా మనకు వాటర్ ప్యూరిఫై అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది. ఇది మన భారతదేశంలోనే తయారు చేయబడినది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. మనకి మంచి నీటిని కూడా సరఫరా చేస్తుంది. కాబట్టి వాటర్ ప్యూరిఫైని ఖచ్చితంగా వాడండి, మంచి రిజల్ట్స్ అయితే పొందండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. రామారావు సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సూపర్. ఈరోజు వాటర్ ప్యూరిఫై గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. సో వాటర్ ప్యూరిఫై ఏం చేస్తుంది, మనం ఎందుకు వాడాలి, సో పిహెచ్ లెవెల్స్ ఎలా ఉండాలి, వాటర్ లో పిహెచ్ లెవెల్స్ ఎలా ఉండాలి, అదేవిధంగా టీడీఎస్ మీటర్ అంటే ఏంటి, మరి టీడీఎస్ మీటర్ ద్వారా మనం మంచి వాటర్ చెడు వాటర్ అనేది ఎలా తెలుసుకోవచ్చు అని కూడా. సో అదేవిధంగా ఈ యొక్క వాటర్ ఫిల్టర్ ఎన్ని దశల్లో ఫిల్టర్ చేస్తుందని కూడా చెప్పారు. సో అదేవిధంగా దీని యొక్క స్పెషాలిటీ కూడా చెప్పారు. 75% బయట మార్కెట్ లో దొరికేవైతే 75% వాటర్ ని వేస్ట్ చేస్తే 25% మాత్రమే ఇస్తుంది, కానీ మనదైతే 50% వాటర్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా గంటకి 15 లీటర్ల వాటర్ అనేది ఫిల్టర్ చేస్తుంది. సో అదేవిధంగా డైలీ 60 లీటర్ వరకు ఫిల్టర్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో దీనికి స్పెషల్ ఏంటంటే టోటల్ గా మన యొక్క షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ లో యువి రే కిరణాలు టెక్నాలజీ ఉంది దీనికి. సో దానివల్ల బ్యాక్టీరియా ఫంగస్ ఏదైనా ఉన్నా కానీ వాటర్ లో మనకు కనిపించదు. సో అలాంటిది రిమూవ్ చేయడానికి యువి రే టెక్నాలజీ అనేది ఉపయోగపడుతుందని చెప్పారు. సో థ్యాంక్ యూ మేడం, సూపర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ వాటర్ ప్యూరిఫై గురించి ఇంత బాగా క్లారిటీ ఇచ్చినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో గుడ్ మార్నింగ్ వెస్టిజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఓకే అండి, ఇంకా ఎవరైనా ప్రొడక్ట్స్ గురించి చెప్పే వాళ్ళు ఉంటే చెప్పండి, ఈలోపు ప్రిపేర్ అవ్వండి. ఓకే, సుధా మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం. సార్, ఇది అసురా క్లారిటీ ఫేస్ వాష్ గురించి చెప్తున్నాను సార్. ఓకే, ఎస్ సార్, అసురా. ఈ ఫేస్ వాష్ అనేది మనకి క్యారెట్ మరియు వేప గింజల నూనె పూసలతో సమృద్ధిగా చేయబడింది. నీటిని ఉపయోగించటం వల్ల ఇందులో కూడా నూనె విడుదల చేస్తుంది. ఇది మృదువుగా ఉంటుంది, చర్మం మరీ ఎండిపోకుండా చర్మాన్ని శుభ్రం చేస్తుంది. దీన్ని వాడడం వల్ల ప్రభావవంతమైన ఫేస్ క్లీన్జర్ లో దీనిలో క్యారెట్ మరియు వేప గింజల నూనె పూసలతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి పూసలు లేకుండా నివారిస్తుంది. ఇది అధికంగా ఉంటుంది, ఈ నూనెలో తొలగిస్తుంది, కానీ తాజాగా ఉంటుంది. మనం ఎప్పుడు కూడా ఇది 3 times కానీ 2 times కానీ ఈ ఫేస్ క్లీనింగ్ వాడుకోవచ్చు ఫేస్ వాష్. కొంతమందికి ఆయిల్ జిడ్డుగా, ఎంత రెడీ అయినా ఎంత మనం ఇదిగా అయినా సరే జిడ్డుగా ఉంటుంది. ఈ ఫేస్ వాష్ వల్ల మనకి జిడ్డుతనం పోతుంది. ఇది ఏంటంటే ఎక్కువగా మన ఆయిల్ స్కిన్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. డ్రై స్కిన్ వాళ్ళే కొంచెం అవాయిడ్ చేయాలి. సో ఈ ఫేస్ వాష్ వల్ల మనకి మంచి మృదువుగా స్కిన్ కూడా మంచి క్లారిటీగా బాగా మంచిగా ఉంటుంది, శుభ్రపరుస్తుంది. మన ఫేస్ లో ఉన్న మచ్చలను టోనింగ్ గా మారుస్తుంది, శుభ్రపరుస్తుంది. పోషకాలు ఇవ్వడం మాట మాయిశ్చరైజింగ్ కూడా ఇస్తుంది ఈ ఫేస్ వాష్ వల్ల. ఇవి వాడుకోవడం వల్ల మనకి మంచి గ్లోయింగ్ ఫేస్ అనేది మంచి ఇదిగా ఉంటుంది. నెక్స్ట్ దీని గ్రామ్స్ వచ్చి 60 grams. దీని ఎంఆర్పి రేటు 170, డిపి ప్రైస్ 146 రూపీస్, పీవీస్ 1.88 పీవీస్. సార్ ఎస్ మేడం, సూపర్. సార్ దీని ప్రైస్ గురించి కూడా చెప్పాను. సో ఈ ఫేస్ వాష్ అనేది మచ్చలకి అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఇది చాలా బాగుంటుంది సార్. ఇది ఎవరైనా వాడుకోవచ్చు, ఏ ఏజ్ వాళ్ళైనా వాడుకోవచ్చు. దీంట్లోని మనకి ప్యూర్ హర్బల్, ఇందులో ఏది కెమికల్ అనేది ఉండదు. ఏ ఏజ్ వాళ్ళైనా వాడుకోవచ్చు. మనం బయట నుంచి వచ్చినప్పుడు కూడా ఈ ఫేస్ వాష్ వాడుకోవడం వల్ల ఫేస్ చాలా తాజాగా మృదువుగా ఉంటుంది. ఇది మనకి ఇందులో అన్ని కూడా శుభ్రపరుస్తుంది, క్లీనింగ్ కూడా బాగా ఇస్తుంది.
దీన్ని మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కూడా దీన్ని మనం క్యారీ చేసుకొని తీసుకెళ్ళొచ్చు. సో ఈ ఫేస్ వాష్ వాడుకోవడం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. మేకప్ చేసుకునే ముందు కూడా ఈ ఫేస్ వాష్ మనం వాడుకోవచ్చు. సో ఇది ఎవరైనా వాడుకోవచ్చు సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సూపర్. సో బ్యూటీ కేర్ లో భాగంగా ఈరోజు ఫేస్ వాష్ న్యాచురల్ అష్యూర్ న్యాచురల్ ఫేస్ వాష్ గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. సో దాని యొక్క యూజ్ చెప్పారు, దాన్ని ఎలా వాడుకోవాలంటే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా వాడుకోవచ్చు అని చెప్పారు. సో అదేవిధంగా డైలీ ఫేస్ లో గ్లో రావాలన్నా కానీ సో ఏదైనా మేకప్ ముందుగా మనం ఈ యొక్క ఫేస్ వాష్ వాడుకోవచ్చు అని చెప్పారు. సో థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సూపర్. ఇంకా మంచి మంచి సబ్జెక్టులు మీ ద్వారా రావాలని కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎస్, విన్నారు కదండి ఫేస్ వాష్ అష్యూర్ ఫేస్ వాష్ గురించి సుధా మేడం గారు మనకి వివరించండి. బేసికల్ గా మేడం గారు బ్యూటీ కేర్ లో చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మన యొక్క వెస్టీజ్ లో రావడం జరిగింది. సో థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. ఎస్, ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే ప్రొడక్ట్స్ గురించి ప్రిపేర్ అవ్వండి. ఈలోపు మనం డైలీ V20 ఆఫర్ గురించి చెప్తాను 5 minutes. సో ఈలోపు మీరు ఎవరైనా చెప్పేది ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. సో గురువారం కదా, ఈ రోజు మనకి ప్రొడక్టే ఉంటుంది కాబట్టి సో ప్రొడక్ట్ గురించి ఇంకా ఎవరైనా చెప్పే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేసి చెప్పొచ్చండి. సో V20 years కంప్లీట్ చేసుకొని మనకి ఒక మంచి ఆఫర్స్ తోటి మన ముందుకు రావడం జరిగింది. సో ఇందులో భాగంగా మనకి వెల్త్ ప్యాక్ లో భాగంగా మనకి చూడిస్తే ఇక్కడ 200 PV మనం సెల్ఫ్ పర్చేజ్ చేస్తే ఒకే ఇన్వాయిస్ లో, ఇది గుర్తుపెట్టుకోండి, ఒకే ఇన్వాయిస్ లో మనం ఈ టేబుల్ లో కనిపించేటువంటి 200 PVకి సంబంధించి ఈ యొక్క సప్లిమెంట్స్ మనం తీసుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రాగా 750 రూపాయలు అనేది మన అకౌంట్ లో వేయడం జరుగుతుంది. ఎక్స్ట్రా ఇన్సెంటివ్ రూపంలో మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలండి. సో 200 PV 201 ఉంది. సో టోటల్ కూడా సో ఇది మనం సెల్ఫ్ పర్చేజ్ చేసినట్టయితే మనకి ఎక్స్ట్రాగా 750 రూపాయలు అనేది మనకు రావడం జరుగుతుంది. సో అదే విధంగా మనం ఎవరైతే కొత్తగా న్యూ జాయినర్స్ ఎవరున్నారో సో న్యూ జాయినర్స్ కి మనం ఇన్వైట్ చేసినట్టే పోస్ట్ ఐడి ద్వారా వారి ద్వారా మనకి వాళ్ళతో పాటు వాళ్ళు ఈ యొక్క 201 PV అనేది వాళ్ళు పర్చేజ్ చేసినట్లయితే సో వారితో పాటు మనకు కూడా ప్లేనర్స్ గా మనం ఎవరైతే పర్చేజ్ చేసామో వాళ్ళు కూడా ఈ యొక్క 750 రూపాయలు అనేది ఎక్స్ట్రాగా రావడం జరుగుతుంది. సో ఇద్దరికి బెనిఫిట్ ఉంటుంది ఇక్కడ. సో పోస్టర్ ఐడి ద్వారా క్రియేట్ చేసి కొత్తగా న్యూ జాయిన్ అయ్యి వాళ్ళు తీసుకున్నాక సో వాళ్ళ కింద ఇంకొకళ్ళు జాయిన్ అయ్యి మళ్ళీ వాళ్ళు తీసుకుంటే కూడా వాళ్ళ ద్వారా కూడా మనకి ఈ యొక్క 750 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. సో ఇంకో ఆఫర్ వచ్చేసి 1200 రూపాయలు. సో ఇందులో మనకి ఈ టేబుల్ లో కనిపించేటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో సప్లిమెంట్స్ సో ఇవి మనం 300 PV ఉంటుంది. సో ఈ యొక్క 300 PV అనేది ఒకే ఇన్వాయిస్ తీసుకోవడం వల్ల మనకి 1200 రూపాయలు అనేది ఎక్స్ట్రాగా ఇన్సెంటివ్ రూపంలో మనకి రావడం జరుగుతుంది. సో ఇది క్యాష్ అండి. క్యాష్ రూపంలో మనకి 1200 రూపాయలు అనేది ఎక్స్ట్రా రావడం జరుగుతుంది. సో దాంతో పాటు మనకి PVs వస్తాయి, మనకి బిజినెస్ వస్తుంది. సో ఇదండి. సో ఇది కూడా మనకి పోస్ట్ ఐడి ద్వారా మనం దీన్ని తీసుకున్నట్లయితే పోస్ట్ ఐడి ద్వారా కొత్తగా న్యూ జాయినర్స్ ఎవరైనా జాయిన్ చేసి వాళ్ళకి ఈ యొక్క 300 PV మనం ఇప్పించగలిగినట్లయితే వాళ్ళకి 1200 రూపాయలతో పాటు మనకు కూడా ఎక్స్ట్రాగా 1200 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. సో ఎవరైతే పోస్ట్ ఐడి ద్వారా కొత్త వారిని పరిచయం చేసి వాళ్ళు తీసుకొని వాళ్ళ కింద ఎవరైనా తీసుకుంటే కూడా వాళ్ళ కింద ఎవరైనా కొత్త వారు ఎవరైనా తీసుకున్నా కానీ లేదంటే ఆల్రెడీ రన్నింగ్ అవుతున్న వాళ్ళు కూడా తీసుకుంటే కూడా ఈ యొక్క 1200 రూపాయలు అనేవి వారితో పాటు మనకు కూడా రావడం జరుగుతుంది. సో ఇది గమనించండి. సో ఒకటే ఇన్వాయిస్ చేయాలండి. సో 300 PV అనేది ఒకటే ఇన్వాయిస్ చేసుకుంటే మనకి 1200 రూపాయలు వస్తుంది. సో 750 రూపాయలు మనం ఒకే ఇన్వాయిస్ చేసుకోవడం వల్ల మనకి 750 రూపాయలు అనేది ఎక్స్ట్రాగా రావడం జరుగుతుంది.
సో ఇంకొకటి ఏంటంటే మనకి కంపెనీ ఈ నిన్న అనౌన్స్మెంట్ చేసింది. సో గుడ్ న్యూస్ ఏంటంటే ఏదైతే ఈ యొక్క వెల్త్ ప్యాక్ ఏదైతే ఉందో 750 రూపాయలు ఇంకా 1200 రూపాయలకు సంబంధించి 300, 200 టీవీ ఏదైతే ఉందో సో మనం పర్చేజ్ చేసినట్లయితే ఏది ఆన్లైన్ లో, సో ఆన్లైన్ లో మనం ఈ యొక్క ఆఫర్ ని మనం పర్చేజ్ చేసినట్లయితే అది కూడా 2 గంటల లోపు, అంటే మధ్యాహ్నం 2 గంటల లోపు మనం ఈ యొక్క ఆర్డర్ ని మనం పెట్టుకున్నట్లయితే అది సాయంత్రం వరకు, అంటే 1 డే లో మనకి డెలివరీ అనేది రావడం జరుగుతుంది. సో ఇది మనకి ముంబై, హైదరాబాద్ అండ్ బెంగళూరు, సో ఈ 3 సిటీల్లో ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క అవకాశం ఉంటుంది. ముంబై, హైదరాబాద్ అండ్ బెంగళూరు, సో ఎవరైతే ఈ సిటీల్లో ఉన్నారో సో వీరికి మాత్రం 1 డే లో ఈ యొక్క సప్లిమెంట్స్ అనేవి ఈ యొక్క ఆఫర్ అనేది మనకి ఏవైతే మనం ఆర్డర్ చేస్తామో 200 పీవీ అండ్ 300 పీవీ వెల్త్ ప్యాక్ ఏదైతే ఉందో సో ఈ ప్యాక్ మనం ఆర్డర్ చేసుకుంటే మనకి 1 డే లో ఈ యొక్క డెలివరీ అనేది జరుగుతుందండి. సో దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ నెక్స్ట్ వచ్చేసి 20 years ఆఫర్లు ఏదైతే ఉందో దానికి చూస్తే మనం సో 20 years కంప్లీట్ చేసుకొని ఈ రోజు మన ముందుకి ఒక మంచి ఆఫర్ తో ముందుకు రావడం జరిగింది. సో అదే ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ పూల్ ఎవర్ ఆఫర్. ఇది ఏంటంటే 20 crores మొత్తం టోటల్ 1 year ప్లాన్ చేసుకుని రావడం జరిగింది. సో దాంట్లో భాగంగా 6 నెలలకు సంబంధించి 10 crores ఏదైతే మన ముందుకు ఇవ్వడానికి రెడీ అయింది. సో ఏదైతే మొత్తం టర్న్ ఓవర్ ఏదైతే ఉందో, నెట్ రెవెన్యూ ఏదైతే ఉందో, నెట్ రెవెన్యూలో ఎక్స్ట్రాగా మనకి ఈ యొక్క 10 కోట్లు అనేవి ఈ ముందు 6 నెలలు ఏవైతే ఉన్నాయో సో జూన్ నుంచి నవంబర్ వరకు ఈ యొక్క 10 కోట్లు అనేవి మనకి ఇవ్వడానికి రెడీగా ఉంది. సో అందులో భాగంగా 10 కోట్ల భాగంగా 5 కోట్లు అనేవి మనకి బిజినెస్ బిగినర్స్ గా ఉన్నటువంటి బ్రాంజ్ డైరెక్టర్, సిల్వర్ డైరెక్టర్, గోల్డ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు 5 crore పోల్ లో ఉంటారు. సో వీళ్ళు ఎవరైతే బేస్ మంత్ ఏదైతే ఉందో ఈ మంత్ లో ఏ లెవెల్లో క్వాలిఫై అవుతున్నారో వాళ్ళు ఆ లెవెల్ ద్వారా ఈ యొక్క ఆఫర్ ని పొందవచ్చు. సో బేస్ లెవెల్లో ఏదైతే క్వాలిఫై అయ్యారో, ఏ లెవెల్ అయితే క్వాలిఫై అయ్యారో దాన్ని కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి. సో అప్ కి వెళ్ళొచ్చు కానీ డౌన్ కి రాకూడదు. సో గోల్డ్ డైరెక్టర్ అయ్యి ఈ నెల తర్వాత బ్రాంజ్ కి రాకూడదు. సో సిల్వర్ అయ్యి బ్రాంజ్ రాకూడదు. సో అదే విధంగా బ్రాంజ్ అయ్యి సిల్వర్ కి వెళ్ళొచ్చు, గోల్డ్ కి వెళ్ళొచ్చు, ఇంకా ఆ పై స్థాయికి వెళ్ళొచ్చు. సో ఇది బేస్ మంత్ లెవెల్, దీన్ని ఖచ్చితంగా పాటించాలి. తర్వాత వచ్చేసి సెల్ఫ్ పీవీ వచ్చేసి 100 పీవీ చేసుకోవాలి. సో తర్వాత వచ్చేసి గ్రూప్ పీవీ, సో ఎవరైతే బ్రాంజ్ డైరెక్టర్ ఉన్నారో ప్రతి నెల కూడా 2800 గ్రూప్ పీవీ చేసుకుంటూ తర్వాత 5 నెలలు కంప్లీట్ చేయాలి. సో తర్వాత టోటల్ 6 month పీరియడ్ ఏదైతే ఉందో 16,500 పీవీ చేసుకుంటే కూడా మనకి 2 అవకాశాలు ఉన్నాయి. ప్రతి నెల 2800 గ్రూప్ పీవీ చేసుకుని 5 నెలలు కంప్లీట్ చేసుకుంటే వస్తుంది. లేదంటే ఏదైనా మంత్ మిస్ అయితే ఖచ్చితంగా క్వాలిఫైడ్ మంత్ ఏవైతే ఉందో వాటి ద్వారా టోటల్ 6 month పీరియడ్ ఏదైతే ఉందో ఈ మంత్ పీరియడ్ లో 16,500 చేసుకుంటే బ్రాంజ్ డైరెక్టర్ మనకి ఈ యొక్క ఆఫర్ అనేది వర్తిస్తుంది. తర్వాత సిల్వర్ డైరెక్టర్, ఎవరైతే సిల్వర్ డైరెక్టర్ గా ఈ మంత్ క్వాలిఫై అవుతారో సో వారికి ప్రతి నెల కూడా 7,500 గ్రూప్ పీవీ చేసుకుంటూ 5 నెలలు కంప్లీట్ చేయాలి. లేని పక్షంలో 6 నెలల పీరియడ్ ఏదైతే ఉందో గ్రూప్ పీవీ మొత్తం కూడా 36,000 గ్రూప్ పీవీ చేసుకోవాలి. సో ఈ రెండిట్లో ఏది చేసుకున్నా కానీ మనకి యొక్క పూల్ అనేది అవైలబుల్ ఉంటుంది. తర్వాత వచ్చేసి గోల్డ్ డైరెక్టర్, ఎవరైతే గోల్డ్ డైరెక్టర్ గా క్వాలిఫై అవుతారో బేస్ మంత్ లో సో వారు ప్రతి నెల కూడా 11,000 గ్రూప్ పీవీ చేసుకోవాలి. 5 months కంప్లీట్ చేసుకోవాలి. సో లేదంటే 6 నెలల పీరియడ్ ఏదైతే ఉందో టోటల్ గ్రూప్ పీవీ ఏదైతే ఉందో సో 60,000 గ్రూప్ పీవీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో ఇలా చేసుకోవడం వల్ల ఈ యొక్క 5 కోట్ల పోల్ అనేది మనకు వర్తిస్తుంది. తర్వాత వచ్చేసి 3 కోట్లు, సో 3 కోట్ల పోల్లో మనకి స్టార్ డైరెక్టర్ నుంచి క్రౌన్ డైరెక్టర్ వరకు ఉన్నారు. స్టార్ డైరెక్టర్, డైమండ్ డైరెక్టర్ అండ్ క్రౌన్ డైరెక్టర్. సో వీరు చేయవలసిన పని ఏంటంటే సెల్ఫ్ గా 200 పీవీ ఖచ్చితంగా చేయాలి. సో తర్వాత ప్రతి నెల కూడా 15,000 గ్రూప్ పీవీ తోటి స్టార్ డైరెక్టర్ ఎవరైతే క్వాలిఫై అవుతారో సో వాళ్ళు ప్రతి నెల 15,000 గ్రూప్ పీవీ చేసుకుంటూ 5 నెలలు కంప్లీట్ చేయాలి. లేని పక్షంలో 6 నెలల పీరియడ్ ఏదైతే ఉందో టోటల్ గ్రూప్ పీవీ ఎలిజిబుల్ మంత్ ఏదైతే ఉందో సో క్వాలిఫై అయినటువంటి మంత్ ఏదైతే ఉందో దాని ద్వారా 80,000 గ్రూప్ పీవీ చేసుకొని 6 నెలలకు సంబంధించి ఆ 80,000 గ్రూప్ పీవీ చేసుకుని కూడా ఈ యొక్క ఆఫర్ అనేది పొందవచ్చు. తర్వాత డైమండ్ డైరెక్టర్, ఎవరైతే బేస్ మంత్ లో డైమండ్ డైరెక్టర్ గా క్వాలిఫై అవుతారో సో వారు ప్రతి నెల కూడా 30,000 గ్రూప్ పీవీ చేసుకుంటూ 5 నెలలు కంప్లీట్ చేయాలి. లేదంటే 6 నెలల గ్రూప్ మొత్తం పీరియడ్ ఏదైతే ఉందో సో గ్రూప్ పీవీ అనేది 1,65,000 చేసుకుంటే ఈ యొక్క ఆఫర్ అనేది వర్తిస్తుంది. తర్వాత క్రౌన్ డైరెక్టర్, ఎవరైతే క్రౌన్ డైరెక్టర్ ఉన్నారో క్రౌన్ డైరెక్టర్ గా ఈ మంత్ క్వాలిఫై అవుతారో సో వారు ప్రతి నెల కూడా 45,000 గ్రూప్ పీవీ చేసుకుంటూ 5 నెలలు కంప్లీట్ చేయాలి. లేని పక్షంలో 6 నెలల పీరియడ్ మొత్తంలో 2,50,000 గ్రూప్ పీవీ చేసుకుని కూడా ఈ యొక్క 3 కోట్ల పీవీ అనేది మనం ఈ యొక్క ఆఫర్ అనేది తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇది గమనించండి. ఇంకా మనకి ఈ యొక్క 10 కోట్లే కదండి, సో ఇంకా టర్న్ ఓవర్ అనేది పెరిగితే
మనకి ఎక్స్ట్రాగా ఏదైతే 3 కోట్లు కానీ 5 కోట్లు కానీ, సో దాదాపు 6 కోట్ల పీరియడ్ ఏదైతే 6 నెలలకి 10 కోట్ల పీరియడ్ ఏదైతే ఉందో, సో ఈ 10 కోట్ల కంటే ఎక్కువగా రెవెన్యూ అనేది జనరేట్ అయిన పక్షంలో, అంటే ఎక్కువ లాభాలు వచ్చినట్టుంటే మనకి ఈ యొక్క ఎవరైతే 3 కోట్ల పోల్లో ఉన్నారో, 3 కోట్లే కాదండి, 0.45% 4.45% మనకి ఎక్స్ట్రాగా ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఏది ఎక్కువ ఉంటే అది ఇవ్వడానికి కంపెనీ రెడీగా ఉంది. సో ఇది ఖచ్చితంగా మనందరం కూడా గమనించాలి. సో ఇదండి మన యొక్క V20 ఆఫర్ ప్లస్ వెల్త్ ఆఫర్ 750 వెల్త్ ప్యాక్ ఆఫర్, ఇంకా 1200 వెల్త్ ప్యాక్ ఆఫర్. సో ఈ రెండు కూడా మనకి ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉంది ఇది. సో ఈ విధంగా మనం 20 crores పోల్లో ఉండి మనం దాన్ని అచీవ్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంకా ఎవరైనా 20 minutes ఉందండి, ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే, ప్రొడక్ట్ గురించి ఎవరైనా చెప్పే వాళ్ళు ఉంటే చెప్పొచ్చు హ్యాండ్ రైజ్ చేసి. గుడ్ మార్నింగ్ వెస్టేజెస్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఓకే అండి. సో ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ప్రేమ్చంద్ సార్ అన్మ్యూట్ చేసుకో. బిజీ. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. ఒక పిక్ పంపిస్తాను, అది చేయండి. ఓకే సార్. చూడండి, పర్సనల్ పంపించాను మీ దానికి. ఓకే సార్. సార్ కంటిన్యూ. ఓకేనండి. సో ఇప్పుడు ఇది మీకు ఐడియా ఉందో లేదో తెలియదు, మన ప్రొడక్ట్స్ కి సంబంధించి ఇవి ప్రైమ్ కేటగిరీలు. సో విటమిన్ ప్రైమ్ కేటగిరీలో ఎక్స్ట్రాక్ట్ B అండ్ F అంటే వెజిటేబుల్స్ ప్లస్ ఫ్రూట్స్ అన్నమాట. V అంటే వెజిటేబుల్స్ ప్లస్ ఫ్రూట్స్. సో వాటికి సంబంధించి మనకి కొల్లాజన్ ప్యాకెట్స్ ఉన్నాయి కదా, సో అట్లనే ఇవి కూడా ప్యాకెట్స్ అన్నమాట. సో ప్యాకెట్ టైప్లో ఉంటాయి. రోజుకు ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. మనం వాటర్లో మిక్స్ చేసుకొని వాడుకోవచ్చు, లేదా కూరల్లో కూడా వాడుకోవచ్చు, వంటల్లో కానీ ఫుడ్ తినేటప్పుడు కానీ. సో వాటిలో ఒక ప్యాకెట్ కట్ చేసి యూజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఇవి ఏంటంటే న్యూట్రియంట్స్ అంటే మొక్కల నుంచి సేకరించిన న్యూట్రియంట్స్ అన్నమాట. సో అవి దీంట్లో మనకి ఎక్స్ట్రాక్ట్ చేసి
అంటే ప్రాసెసింగ్ చేసి దీంట్లో మిక్స్ చేయడం జరిగింది. సో ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఫ్రూట్స్ కానీ ఇవి కానీ మొత్తం కెమికల్ బేస్డ్, పైన అంతా ఈ కెమికల్కి సంబంధించి కలర్కి సంబంధించి ఒక కెమికల్ యూజ్ చేయటం, లేకపోతే సైజ్ కోసం ఒక కెమికల్ యూజ్ చేయటం. సో ఇట్లా కెమికల్ యూజ్ చేస్తూ ఉన్నారు. సో వాస్తవానికి మనకు వచ్చే స్కిన్ ఎలర్జీకి మెయిన్ వచ్చేసి కారణం ఏంటంటే ఆకుకూరలు యూజ్ చేయటం. ఇప్పుడు వస్తున్న ఆకుకూరలు యూజ్ చేయడం వల్ల స్కిన్ ఎలర్జీ అనేది ఎక్కువ అవుతుంది. మిగతా ఆహారం గురించి పక్కన పెడితే ఎక్కువగా వచ్చేది ఆకుకూరల నుంచి. ప్రస్తుతం వస్తున్న స్కిన్ ఎలర్జీకి మెయిన్ రీజన్ ఏంటంటే ఆకుకూరలు యూజ్ చేయడం వల్ల. ఎందుకంటే కెమికల్ వాడుతున్నారు ఎక్కువ. కాకపోతే మన అయినా న్యాచురల్ అయినా యూజ్ చేస్తే ఇబ్బంది ఏమి ఉండదు కానీ పైకి స్ప్రేకి. బట్ కెమికల్ యూజ్ చేయడం వల్ల దానివల్ల ఏంటంటే మనకి ఇది ఉంది కదా, స్కిన్కి సంబంధించి రింగ్ వామ్స్ అంటాం, అంటే తామర. దీనిలో చాలా రకాలు ఉన్నాయి. అది చాలా తీవ్రంగా ఎక్కువగా వస్తుంది. అంటే దాదాపు ఒక ఎట్లా చెప్తాం, అంటే ఇంకా నిద్ర ఉండదన్నమాట. ఎప్పుడు ఎలర్జీ ఎక్కువగా పుండు కానీ ఇట్లా పడటం, వాటర్ లాగా స్వెట్ లాగా రావడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అసలు స్కిన్ కూడా మొద్దుబారిపోయినట్టు మందంగా తయారైద్ది. సో ఇది రీసెంట్గా 2 కేసులు చూడటం జరిగింది ఇట్లాంటివి. సో యాక్చువల్గా మనకి తెలుసుకుని అలవాటు కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్తే అసలు మెయిన్ అసలు ఏంటంటే ఇంత రింగ్ వామ్స్ ఇంత ఎక్కువగా ఉండటం కారణం ఏంటంటే ప్రజెంట్ ఆకుకూరలు అనేవి మురుగునీటితో పండిస్తున్నారు, దానికి తోడు కెమికల్ వాడుతున్నారు. సో ఎక్కువ ఈ బెంగళూరు ఇలాంటి ఏరియాల్లో వాటర్ ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి ఆ డ్రైనేజ్ వాటర్తోనే పంటలు పండించడం జరుగుతుంది ఆకుకూరలు. సో దానివల్లనే ఈ స్కిన్ ఎలర్జీ అనేది చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది. సో అందుకనే ఈ స్కిన్ ఎలర్జీ నార్మల్ సోప్స్ వాడడం లేదా ఇంక వేరే ఫుడ్ తీసుకోవడం వల్ల రావడం సహజం. అది మళ్ళీ వెళ్ళిపోతాయి, లేకపోతే వాటర్ నుంచి వచ్చి నార్మల్గా వెళ్తాయి. బట్ ఈ ఆకుకూరలు తీసుకోవడం వల్ల కెమికలైజ్డ్ ఆకుకూరలు కానీ సరిగా మంచి వాటర్తో పండించిన ఆకుకూరలు యూజ్ చేయడం వల్ల ఏంటంటే సో ఇది ప్రాబ్లం అనేది చాలా తీవ్రంగా ఉంటుంది స్కిన్ అనేది. ఇవి ఎట్లా ఏంటి అనేది చూడండి. ఈ వీటికి సంబంధించి చూడండి ఒకసారి. వెజిటేబుల్స్కి సంబంధించి బచ్చల కూర, బీన్స్, పుదీనా, సెలరీ, క్యారెట్, బీట్రూట్ అంటే ఈ ఎక్స్ట్రాక్ట్స్ దీంట్లో మిక్స్ అయి ఉన్నాయన్నమాట. సో ఇవి అలాగనే దాల్చిన చెక్క, తర్వాత పసుపు, మనకి స్పిరులినా ఉంది కదా అట్లా, నూనె. సో ఇలాంటివి గ్రీన్ టీకి, గ్రేప్ సీడ్స్ కానీ, బెర్బెరీ, ఆమ్లాస్ కానీ, అలోవెరా ఇవన్నీ మిక్స్ అయి ఉంటాయి దీంట్లో ఎక్స్ట్రాక్ట్స్లో మిక్స్ అయి ఉంటాయి అన్నమాట. సో అందువల్ల ఈ ప్యాకెట్స్ తీసుకోవడం వల్ల చాలా యూజెస్ ఉంటుంది. సో మన డిఎల్సిబిలో దొరకపోవచ్చు, ఆర్ఓలో కానీ మెయిన్ బ్రాంచెస్లో కానీ ఇవి పాసిబిలిటీస్ ఉంటాయి. సో దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. బీటా కెరోటిన్ మరియు ఫైటోకెమికల్స్ అంటే చెప్పాను కదా, మొక్కల నుంచి సేకరించిన సహజమైన కెమికల్స్. సో ఇది కంప్లీట్ కెమికల్ కాదు, మొక్కల నుంచి కొన్ని కెమికల్స్ ఉంటాయి కదా న్యాచురల్గా వచ్చేవి. సో వాటి నుంచి తీసుకోవడం జరిగిందనమాట. ఆకుకూరలు కానీ ఫ్రూట్స్ నుంచి కూడా సేమ్ అట్లానే ఇవే ఉంటాయి, ఫ్రూట్స్ నుంచి వచ్చే సంబంధించి. సో ఇది వచ్చేసి ఏంటంటే ఫుడ్ కూడా ఎట్లా పడితే అట్లా ఆకలి కాకుండా ఇలాంటిది కూడా అవుద్ది అనమాట. నార్మల్గా ఆకలి అయ్యే విధంగానే ఉంటుంది. సో కొంతమందికి ఎంత ఫుడ్ తీసుకుంటారో ఎంతసేపు తింటారో కూడా తెలియదు అనమాట. సో వాళ్ళకి ఆకలి అవుతూనే ఉంటుంది. సో ఇది యూజ్ చేయడం వల్ల ఒక ప్యాకెట్ డైలీ మనము స్పిరులినా యూజ్ చేసాం చూసారా, అట్లా ఆకలి అనేది రాకుండా కానీ ఇట్లా, లేకపోతే వెస్లిమ్ కానీ క్యాప్సిల్స్, సో ఇట్లా ఉంటుంది. సో ఫ్యాటీ పర్సన్స్ అయితే ఓకే వెస్లిమ్ ఇవి. బట్ ఇవేంటంటే హెల్తీ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఇవి కావాలనుకున్నా చాలామందికి ఇది ఖచ్చితంగా యూజ్ అవుతాయి. 2 వాడచ్చు, మార్నింగ్ వెజిటేబుల్స్, ఈవినింగ్ ఫ్రూట్స్, లేదు 2 ఒకేసారి తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఇవి పోషకాలు అనేవి ఎక్కువ ఉంటాయి దీంట్లో. అలాగనే తక్కువ కొవ్వు, కొలెస్ట్రాల్ లేదా సోడియం, అంటే లో లెవెల్ కొలెస్ట్రాల్ ప్లస్ సోడియం న్యాచురల్గా కలిగి ఉంటాయి దీంట్లో. సో ఫ్రూట్స్లో కానీ అలాగనే ఫ్రూట్స్లో కూడా
చక్కెర శాతం తక్కువగా ఉండే విధంగా ఎక్స్ట్రాక్ట్ అనేది చేయడం జరిగింది ఈ ఫ్రూట్స్కి సంబంధించి. సో యాక్చువల్గా అయితే మనకి రోజువారీకి సంబంధించి ఆకుకూరలు పండ్లు అవసరమే, బట్ అవి వస్తున్న తీరు సరైనవి కాదు. అవి తీసుకోవడం వల్ల కూడా సమస్యలు వస్తాయి. ఇప్పుడున్న ఆకుకూరలు పండ్లు, సో అవి పండించే విధానం మనకు తెలియదు. అవి ఎట్లా పండిస్తున్నారో మనకు తెలియదు. అవి మంచి నీళ్ళతో పండిస్తున్నారా, డ్రైనేజ్ వాటరా, లేకపోతే కెమికలా? సో వాస్తవానికి కంప్లీట్ కెమికలైజ్డే ఉంది. ఏదో 1-2% ఎక్కడో కొంతమంది న్యాచురల్గా వాడుతున్నారులే, కానీ చాలా తక్కువ మంది. సో ఇంతమందికి ఫుడ్ని డిస్ట్రిబ్యూట్ చేయాలంటే కెమికల్ బేస్డ్ అయితేనే వాళ్ళకి ఇట్లా జరుగుతుంది. సో దానివల్లనే ఈ ఇష్యూస్ అనేవి ఎక్కువైతున్నాయి. మనం అందరం హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. సో ఫుడ్ అవన్నీ అవసరం, బట్ ఏంటంటే ప్రాపర్గా లేదు. సో WHO తెలుసు కదా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో డైలీ కనీసం 400 గ్రాములు పండ్లు కూరగాయలని ప్రిఫర్ చేస్తుంది అనమాట. అంటే ఇంచుమించుగా ఒక అరకిలో. సో తర్వాత ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది అక్కడే, హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్కి సంబంధించి కొంత రీసెర్చ్ ద్వారా తెలిసింది ఏంటంటే, సో సరైన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, క్యాన్సర్ని నివారించడానికి, గుండె జబ్బులు నివారించడానికి ఫైటో కెమికల్స్ అనేవి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. అంటే మొక్కల నుంచి సేకరించిన సహజమైన కెమికల్స్, ఖనిజాలు, లవణాలు, న్యూట్రియంట్స్, ఇవి గుండె ఆరోగ్యానికి, క్యాన్సర్ నివారించడానికి, అలాగే సరైన ఆరోగ్యం కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది. సో క్యాన్సర్ నివారణకు కూడా ఆకుకూరలు పండ్లు ఉపయోగపడతాయి. అవి సహజంగా న్యాచురల్గా వచ్చినవి అయితే ఇబ్బంది లేదు, ఎలాంటి ఇబ్బంది లేకుండా. బట్ కెమికలైజ్డ్ కాబట్టి అలాంటివి కాకుండా ఇవి ఈ ఎక్స్ట్రాక్ట్స్ యూజ్ చేయడం వల్ల ఆ ఫ్రూట్స్ కొనే బదులు ఇదే మన వెస్టేజ్లో కన్జ్యూమ్ చేసి యూజ్ చేయడం వల్ల బెటర్ రిజల్ట్ ఉంటాయి. సో వాటి వల్ల ఏంటంటే ఎక్కువ ఈ కెమికల్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా షుగర్ కానీ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ, అదర్ ఆర్గాన్ డ్యామేజ్ అవ్వడం ఎక్కువ. సో ఆకుకూరలు కానీ పండ్లు కానీ వీటిని యూజ్ చేయడం. ఒక్క నిమిషం, వాళ్ళు చెప్పాను కదా, ఫైటో న్యూట్రియంట్స్ అంటే మొక్కల నుంచి సేకరించినవి సహజమైన ఇవి చెప్పాను కదా, లవణాలు. ఇవి ఒకసారి వీటి గురించి చూద్దాం. సో బెనిఫిట్స్ ఎలా ఉంటాయి ఏంటంటే చూద్దాం ఒకసారి. ఎరుపు రెడ్ కలర్కి సంబంధించిన ఫ్రూట్స్ కానీ లేదా ఆకుకూరలు రెడ్గా ఉండవు, బట్ కొన్ని అడవి ప్రాంతానికి చెందిన ఆకుకూరలు ఉన్నాయి, అవి రెడ్డిష్ ఉంటాయి. అంటే గ్రీన్లోనే రెడ్ మిక్స్ అయి ఉంటాయి. సో వాటిని యూజ్ చేయడం వల్ల, ఎగ్జాంపుల్గా ఎరుపు రంగు ఫ్రూట్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే కూరగాయలు కానీ ఎరుపు రంగు ఫ్రూట్స్, టమాటాలు కానీ, స్ట్రాబెర్రీ, దుంపలు, జామ, పుచ్చకాయ కానీ, సో ఎర్ర క్యాబేజీ, బీన్స్, సో ఇట్లా ఏంటంటే ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి. రెడ్ కలర్వి ఫ్రూట్స్ కానీ ఆకుకూరలు కానీ గుండె ఆరోగ్యానికి మంచివి అన్నమాట. సో నారింజ మరియు పసుపు రంగులో ఉండే ఫ్రూట్స్ కానీ ఆకుకూరలకు సంబంధించి కానీ ఎముకలు, దంతాలు, స్కిన్, ఎట్లా మన చర్మానికి దంతాలు మరియు ఎముకలు బలంగా ఉండటానికి ఉపయోగపడతాయి. సో ఎగ్జాంపుల్గా నారింజ కావచ్చు, నారింజ విటమిన్ సి ఉంటుంది కాబట్టి. అట్లానే ఆకుపచ్చగా ఉండే, తెలుసు కదా, ఆకుపచ్చగా ఉండే ఇవి నిమ్మ కావచ్చు, లేకపోతే ఆకుకూరలు కావచ్చు, బత్తాయి, ఇలాంటివి. సో ఎముకలు మరియు దంతాలు మంచిగా ఉండటానికి, అలాగనే మన ఐస్, కళ్ళు బలంగా ఉండటానికి విటమిన్ కే ఉంటుంది అనమాట వాటిల్లో. సో దీనివల్ల ఇది ఎందుకు ఉండాలంటే రక్తం ఏదైనా కట్ అయ్యి రక్తం వస్తుంటే కనీసం ఒక 2 minutesలో క్లాట్ అవ్వాలి. సో అలా క్లాట్ అవ్వడానికి విటమిన్ కే కంపల్సరీ కావాలి. అలాగనే బ్రీతింగ్ ఇష్యూస్ ఉన్నా కూడా విటమిన్ కే అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో అలాగనే నీలం మరియు ఊదా రంగు, ఆ రంగు ఉన్న ఫ్రూట్స్ కానీ ఆకుకూరలు ఫ్రూట్స్ కానీ సో ఎట్లా ఉపయోగపడతాయంటే మనకి నీలం అంటే గ్రేప్స్ ఫర్ ఎగ్జాంపుల్. సో గ్రేప్స్ యూజ్ చేయడం వల్ల ఇలాంటి కరైన తర్వాత నేరేడు పళ్ళు అంటారు, అవి కూడా బ్లూ ఆర్ బ్లాక్ ఉంటుంది, నీలమే. సో క్యాన్సర్ కణాలని నశించేలాగా చేస్తుందన్నమాట.
సో అలాంటి ఫ్రూట్స్ని యూజ్ చేయడం వల్ల క్యాన్సర్ కణాలు అనేవి నశిస్తాయి. సో క్యాన్సర్కి సంబంధించి వాటికి ఆపోజిట్లో పనిచేస్తాయి అన్నమాట. గ్రేప్స్ కానీ లేకపోతే దీని పేరు గుర్తు రావట్లేదు. అవి తర్వాత వైట్ కలర్లో ఉండేవి. వైట్ కలర్లో అంటే మనం యాపిల్, అరటి, కాలీఫ్లవర్ కానీ దోసకాయ కానీ సో ఇలాంటివి. సో ఇవి కూడా వచ్చేసి మనకి కీళ్ళు, జాయింట్స్, తర్వాత బోన్స్ హెల్త్కి సంబంధించి బాగా యూజ్ అవుతాయి. అలాగనే స్ట్రోక్స్ అంటే తెలుసు కదా, మనం స్ట్రోక్స్ అంటే ఎట్లా చెప్పాలి, పెరాలసిస్ టైప్, పెరాలసిస్ అనమాట, దాన్నే స్ట్రోక్ అంటారు. సో హార్ట్ స్ట్రోక్ అంటారు. సట్ పెరాలసిస్కి సంబంధించి కూడా స్ట్రోక్ లాగా ఒక్కోసారి అంటే కొన్ని సెకండ్స్ వస్తుంది అనమాట, లేకపోతే కొన్ని నిమిషాలు వస్తుంది, దాన్ని మళ్ళీ నార్మల్ అవుతారు. సో అట్లాంటివి కూడా రాకుండా కాపాడతాయి. సో ఇవన్నీ ఓకే, బట్ ఇవన్నీ న్యాచురల్గా దొరికితే ఇబ్బంది లేదు, ఫ్రూట్స్ కానీ ఆకుకూరలు కానీ. సో ఇవన్నీ దొరకట్లేదు కాబట్టి మనము ఈ ఎక్స్ట్రాక్ట్, మన వేస్టేజ్కి సంబంధించి ప్రైమ్ కేటగిరీలో ఎక్స్ట్రాక్ట్ ఎఫ్ కానీ ఇవి కానీ యూజ్ చేస్తే బెటర్గా ఉంటుంది. సో ఎప్పుడైనా ఈ పెద్ద సిటీస్కి వెళ్ళినప్పుడు హైదరాబాద్ కానీ ఇలాంటి ఏరియాలో ఆర్ఓస్ ఉంటాయి కదా, రీజనల్ ఆఫీసు, సో దాంట్లోనే దొరుకుతాయి. పక్కన కిందనే సికింద్రాబాద్లోనే మనకు విడిగా ఉంటుంది. సో ట్రై చేయండి. సో రిజల్ట్ అయితే బాగానే ఉంటుంది. సో ప్యాకెట్స్ అన్నమాట. సో ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను తీసుకురావాలి వీటి గురించి చూడడానికి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వండర్ఫుల్, కొత్త ప్రోడక్ట్ పర్చేజ్ చేశారు ఈరోజు. సో ఇంతవరకు తెలియదు నాకు కూడా ఈ ప్రోడక్ట్ ఉందని. అంటే మనకి తెలియదు, ఓల్డ్ది అది. నార్మల్గా అన్నిటితో పాటు ఇది రిలీజ్ చేసిందే, బట్ తక్కువ ప్రైమ్ కేటగిరీలో. ఇది నేను రీసెంట్గా చూసినప్పుడు ఓకే బెటర్గా ఉందిలే అని. అది ఆ ప్రైమ్ కేటగిరీదే పీపీటీ చేస్తుంటే అవ్వట్లేదు నాకు, పని నుండి కుదరక. లేకపోతే ఆ 12 ఉన్నాయి ప్రైమ్ కేటగిరీలో. అది పీడిఎఫ్ పంపిద్దాము గ్రూప్లో అంటేనేమో కుదరలా. అవుతుంది, ఇంకా వర్క్లోనే ఉంది. నా వర్క్కి ఇది మ్యాచ్ అవ్వ టైం. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రూట్ జ్యూస్, ఒక జ్యూస్ టైప్ మనం రెడీ మిక్స్ చేసుకుని తాగొచ్చు. మిక్స్ వాటర్ లో కలుపుకోవాలి సార్ ఇది? వాటర్ మామూలు మనం కొలాజిన్ ఇలాంటి ప్యాకెట్స్ ఉన్నాయి కదా మనకి, ఎలార్జినైన్ కానీ కొలాజిన్, సేమ్ అవి ఎట్లా యూజ్ చేస్తాం ఇది కూడా అంతే, ఇబ్బంది ఏం లేదు. ప్యాకెట్స్ మామూలు ప్యాకెట్స్ వస్తాయి అన్నమాట, చిన్నది. వెజిటేబుల్ ద్వారా మరియు ఫ్రూట్స్ ద్వారా రెండు కూడా మనకి అవైలబుల్ ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. గురూజీ అడ్మిట్ సార్, మాట్లాడండి. శ్రీమ్జీ, గుడ్ మార్నింగ్ వెస్టిక్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సూపర్ సెషన్ టుడే. అలాగే రోజు మనం ఉదయం సాయంత్రం ఖచ్చితంగా ఆఫర్స్ గురించి చెప్తున్నామండి. రామారావు సార్ పాపం నేర్చుకొని ప్రతి ఒక్క విషయాన్ని, అప్డేట్ విషయంలో ప్రతి ఒక్కటి నేర్చుకొని చెప్తున్నాడు. నేను చెప్పేది ఏంటంటే ఆల్రెడీ 20 days అయిపోయింది, మనకి ఇక 10 days ఉంది. ఏంటంటే మనకు ఈ మంత్ కంపల్సరీ అచీవ్ కావాలి. మన టార్గెట్ ఏదైతే ఉందో, డైరెక్టర్, సిల్వర్, గోల్డ్, మెయిన్ ఇంపార్టెంట్ ఈ 3 ఖచ్చితంగా మీరు పోయిన నెల ఇట్లా కానోళ్ళు ఉంటే ఖచ్చితంగా కావాలి. బేస్ మంత్ ఇది, బేస్ మంత్ తీసుకుంటే ఈ మంత్ కాబట్టి వచ్చే మంత్ అంటే ట్రయల్ ఎక్స్టెండ్ తీసుకోవాలి కంపెనీ. అందుకే ఎవరైతే 12% లో ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆ 2001 పాయింట్ దాటండి. అలాగే ఎవరైతే సిల్వర్ కు కావాలనుకుంటారో సిల్వర్, లేకపోతే మీ ఓపికను బట్టి మీరు డైరెక్టర్ గా 3000 పాయింట్ దాటండి. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ అంటే మనకు బ్రాంచ్ ఇంపార్టెంట్, ఇక్కడ మెయిన్ బ్రాంచే ఇంపార్టెంట్, బ్రాంచ్ డైరెక్టర్. అందుకని చెప్పేసి మాక్సిమం గా బ్రాంచ్ డైరెక్టర్ అయ్యేటట్టు చూడండి. ఒకవేళ సిల్వర్ నుండి 7500 పాయింట్లు ఇచ్చింది కదా, మా వల్ల అంత కాదు సార్ అనుకుంటే మీరు బ్రాంచులనే 3000 పాయింట్లు, 3500, 4000 ఏదైనా ఖచ్చితంగా క్వాలిఫై కావడానికి ప్రయత్నం చేయండి. తీరా అంతా అయిపోయిన తర్వాత సార్ చేద్దాం అనుకున్నాను, చేసుకోలేదు సార్, చేయలేకపోయింది సార్ అంటే ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఈసారి చూస్తే ఏంటంటే చాలా తక్కువ మంది అచీవ్మెంట్ అవుతారు, కానీ అచీవ్మెంట్ అయిన ప్రతి ఒక్కరికి మటుకు ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. 100% డబల్ ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. మినిమం ఒక బ్రాంచ్ గా 40 నుండి 50,000 తీసుకుంటారు. ఇది స్కీమ్ ఫండ్ కింద నేను చెప్పేది. మనకి ఏ మంత్ రాగా స్కీమ్ ఫండ్ కింద ఒక బ్రాంచ్ డైరెక్టర్ December 10 తారీఖు చెక్ లో స్కీమ్ ఫండ్ కింద 40 నుండి 50,000 తీసుకుంటాడు. ఏంటంటే రాత్రి చూసినాం, కొంచెం డిస్కస్ చేసినాం, ఇక్కడే ఉన్నాం కదా.
మైసూర్లో ఉన్నాం కదా, రాత్రి డిస్కస్ చేస్తే ఇది ఇట్లా వస్తున్నాయి డబ్బులు, అంటే తక్కువ మంది అచీవ్ అవుతారు, అందుకే ఎక్కువ డబ్బులు వస్తాయి అని చెప్పేసి. ఆ తక్కువ మందిలో నేను ఎందుకు ఉండొద్దు అని అనుకోవాలి, ఎవరమైనా సరే ఆ తక్కువ మందిలో నేను ఎందుకు ఉండొద్దు అని అనుకోవాలి. అందుకే ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకు బ్రాంచ్ డైరెక్టర్ 12% ఎవరైతారో 8% ఎవరైతే వాళ్ళు ఖచ్చితంగా బ్రాంచ్ కండి. ఆ బ్రాంచ్ అయితే ఆ సిల్వర్ సరే 7,500 పాయింట్లు వస్తున్నాయో చూసుకొని మీరు ఖచ్చితంగా 4,000-5,000 పాయింట్ల తోటి బ్రాంచ్ అయినా కండి. నెక్స్ట్ సిల్వర్ కి అయితే ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఈ నెల మటుకు ఖచ్చితంగా అచీవ్మెంట్ కండి. ఎందుకంటే ఇప్పుడు మనకు అగ్రి సీజన్, నేను ఎందుకు చెప్పుకున్నా అంటే ఇప్పుడు బిజీ షెడ్యూల్ ఉంది అయినా కూడా తీసుకొని చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు మనకి జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 4 నెలలు మనకు అగ్రి బాగా జరుగుద్ది. అక్టోబర్, నవంబర్కి వచ్చేసరికి అగ్రి ఉండదు. అప్పుడు పండుగలు వస్తాయి, పండుగల బిజీలో ఉంటాం మనం అందరం. అందుకే ఇప్పుడు ఏంటంటే ఈ 4 నెలలు కొట్టేసుకుంటే మన మాక్సిమం పాయింట్లు ఏదైతే ఉందో డైరెక్టర్ కు సిల్వర్ కు టోటల్ పీ ఇచ్చింది కదా, ఆ టోటల్ పీ కొట్టేసుకున్నాం అనుకో తర్వాత మామూలుగా యావరేజ్ గా క్వాలిఫై అయినా సరిపోతుంది. అందుకే మనకి ఈ 4 నెలలు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అగ్రి బాగా నడుస్తుంది, అగ్రి మీద గ్రాన్యువల్స్, యాక్వజెల్, అగ్రి 82 ఈ నెల. వచ్చే నెలకెళ్ళి యూమికు ప్రొటెక్ట్ పోతుంది. మళ్ళీ వచ్చే నెల అగ్రి మాస్, నానోటెక్ పూత దశకు వస్తాయి కాబట్టి నానోటెక్, అగ్రి మాస్ పోతుంది. అందుకే ఇట్లా ఈ ప్లాన్ ప్రకారంగా మీరు అయితే 100% మనం సక్సెస్ అవుతాం. డిసెంబర్ 10 తారీఖు చెక్కు యాజ్ ఎ డైరెక్టర్ గా 40,000-50,000 తీసుకోవచ్చు. యాజ్ ఎ సిల్వర్ గా 50,000-60,000-70,000 తీసుకోవచ్చు. గోల్డ్ గా 70,000-80,000, స్టార్ వాళ్ళు అయితే మినిమం ₹1,00,000 తీసుకోవచ్చు. ఇది ఓన్లీ స్కీమ్ ఫండ్, మనకి మంత్లీ వచ్చేది మంత్లీనే వస్తుంది. అందుకే దయచేసి రోజు మీ గురించి రోజు 5-10 నిమిషాలు కంపెనీ ఇచ్చింది బతుకమని ఇస్తుంది. మళ్ళీ మీరు చేసే కష్టమే చేయండి. సింగిల్ పీవీ డబుల్ ఇన్కమ్, ఇన్ని రోజులేమో డబుల్ పీవీ సింగిల్ ఇన్కమ్. డబుల్ పీవీ ఇచ్చింది, సింగిల్ పీవీకి డబ్బులు ఇచ్చింది, అంటే నీ అచీవ్మెంట్ గా అని చెప్పేసి. కానీ ఇప్పుడు ఏమంటుంది, నీ జీవితాన్ని మార్చుకో. ఇలా ₹1,00,000 వచ్చినట్టు 2 తులాల బంగారం కొనుక్కోవచ్చు కదా. రాత్రి ఎందుకు అదే ఆలోచన వచ్చి, నాకు కూడా ₹1,00,000 వస్తే 2 తులాల బంగారం తీసుకొని మేడకు చైన్ వేసుకోవచ్చు కదా, లేకపోతే బ్రాస్లెట్ చేయించుకోవచ్చు కదా, లేకపోతే పాపకు గిఫ్ట్ ఇచ్చుకోవచ్చు కదా, లేకపోతే మేడంకు 2 తులాలు పెట్టి ఏదైనా చేపించవచ్చు కదా. ఇది ఫ్రీగా వచ్చిన సొమ్ముతోటి, మన మంత్లీ సొమ్ముతోటి కాదు నేను అనేది, ఫ్రీగా వచ్చిన సొమ్ముతోటి. అందుకే ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. మనకు కంపెనీ మంచి అవకాశం ఇచ్చింది. 20 ఏళ్ళకి వెళ్ళి నాకు కష్టపడ్డారు, నా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ నాకు కష్టపడ్డారు, కంపెనీ మంచి గ్రోత్ అయింది. అందుకే అని చెప్పేసి 20 సంవత్సరాలు 20 కోట్లు, ఇప్పుడు 10 కోట్లు, నెక్స్ట్ 10 కోట్లు నెక్స్ట్ 6 months కి. అందుకే ఈ 10 కోట్లలో ₹1,00,000 తీసుకుంటే నెక్స్ట్ 10 కోట్లలో ఇంకో 2 లక్షలు తీసుకునే అవకాశం ఉంది ఇక్కడ మనకి. అందుకే దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నా. ఎంతమంది సిఎన్సి గోల్డ్ బిలో ఉన్న వాళ్ళు 100 పాయింట్లు, స్టార్, డైమండ్, క్రౌన్ 200. ఎవరు ఎంతమంది సిఎన్సీ చేసుకున్నారు 100 పీవీలు చేసుకురు, మిగతా 100 పీవీలు ఇమ్మీడియట్లీ అయినా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అగ్రి తీసుకొని రీటైల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక నేను సార్ చెప్పిన సబ్జెక్టు రీటైల్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి అని చెప్తుండ్రు. రేపు వచ్చిన తర్వాత సబ్జెక్ట్ కూడా చెప్తాము. ఓకేనా? థ్యాంక్ యూ రామారావు సార్. మీరు ఎక్కువ మంది ఏంటంటే హ్యాండ్ రైజ్ చేపిస్తేనే చేస్తాము, వాళ్ళు చెప్తే వింటాము, వాళ్ళు చెప్తేనే చేస్తాము అనేది కాదండి. మన కసి మనకు ఉండాలి. ఎవరికైనా సరే 144 మంది ఉన్నారు, 160 మంది వచ్చిర్రు, అదృష్టవంతులు 15 మంది పోయారు. అంటే ఓపిక లేనివాడు వెళ్ళిపోతాడు. రోజు చెప్పే మాట, ఓపిక ఉండి నేను నేర్చుకోవాలి, నేను బాగుపడాలి అంటోడు నేర్చుకుంటాడు, యుద్ధం చేస్తాడు. అందుకే యుద్ధం చేయనివాడు ధర్మం గురించి మాట్లాడతాడు, యుద్ధం చేసేటోడేమో సాహసం చేస్తుండు. సాహసం చేస్తే లక్ష్మీదేవి మనకు వస్తుంది. అందుకే నేర్చుకోవడానికి ప్రియారిటీ ఇవ్వండి. నీకు నేర్చుకునే ఓపిక లేకపోతే వెస్టేజ్లో ఎన్నటికి కూడా సక్సెస్ కావు. ఈ సబ్జెక్ట్ మొత్తం ఇదే నచ్చింది. యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ అంటే లక్షణాలు ఏందని సబ్జెక్ట్ నచ్చింది. నిన్న మొత్తం ఉదయం సాయంత్రం చెవులాగా రక్తం వెళ్ళే సబ్జెక్ట్ ఇస్తుంది సార్. బిజినెస్ మ్యాన్ అంటే ఎవరు, బిజినెస్ మ్యాన్ ఏం చేయాలని. ఓకేనండి? అందుకే నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరు ఉండని ఎవరు అనుకొని మనకు సంబంధం లేని విషయం. పోయేటోడు పోతుంటాడు, వచ్చేటోడు వస్తూనే ఉంటాడు. ఇది వెస్టేజ్ బిజినెస్ అంటేనే అలాంటిది. ఓకేనా? కానీ మీరైతే సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు ఈ మంత్ ఎక్కువ మందిని మీ కింద డైరెక్టర్లను తయారు చేయండి. గోల్డ్ అయితే సిల్వర్లను తయారు చేయండి, స్టార్ అయితే గోల్డ్ తయారు చేయండి. మీ కింద ఉన్న లెవెల్స్ పెంచండి. ఎవరైనా సరే కొత్త డైరెక్టర్లను పెంచండి. మనకు కావాల్సింది అంతే, వేరే ఏం లేదు. కొత్త డైరెక్టర్లను ఎవరైతే 80% రా. నేను సార్ ఒకటి చెప్పి ఒక సీక్రెట్ చెప్తా. ఒక నెలలో 3 చెక్ చేయాలట, ఒక నెలలో 3 డేట్లు చెక్ చేయాలట. ఒకటి సిఎన్సి డే 13 తారీఖు, మనకు 14 కదా, 13 తారీఖు మన సిఎన్సి బిజినెస్ ఎంత ఉంది, ఎవరెవరు చేయలేదని చెక్ చేయాలట. ఫస్ట్ వన్.
సెకండ్ వన్ రీపర్చేజ్ 18 తారీఖు వస్తుంది కదా, 17 తారీఖు నాడు చూడాలంటే బిజినెస్ ఎందుకు తక్కువ వచ్చిందని చూసి 18 నాడు ఉదయం అందరికి ఫోన్లు కొట్టుకోవాలి. అదే 13 చెక్ చేసి 13 నైట్ కొట్టాలి. ఇది 17 చెక్ చేసి 17 నైట్ కొడితే 18 కవర్ అవుతుంది. థర్డ్ వన్ వచ్చేసి 30th 30వ రోజు, అంటే మంత్ ఎండింగ్ ఉంటుంది కదా, ఫైనల్ మంత్ ఎండింగ్ బిజినెస్ ఎంత వచ్చింది, ఎవరు చేయలేదు, ఎవరు అచీవ్మెంట్ కాలేదు అనేది చూసి, అచీవ్మెంట్స్ ఎవరు కాలేదు చూసుకో, 100 200 తక్కువ 300 తక్కువ చూసుకో, ఫీల్డ్ చేసుకోవా లేకపోతే కొట్టేసుకుంటావా, ఏదో ఒకటి అచీవ్మెంట్ గా అని చెప్పాలి. ఈ 3 సీక్రెట్లు చెప్పండి, ఈ 3 డేట్లు రాసి పెట్టుకోరు. 13 తారీఖు, 17 తారీఖు, 30 తారీఖు. 13 తారీఖు చేస్తే సిఎన్సీ పెరుగుద్ది, 17 తారీఖు చెక్ చేస్తే రీపర్చేజ్ పెరుగుద్ది, 30 తారీఖు చెక్ చేస్తే అచీవ్మెంట్స్ పెరుగుతాయి. ఈ 3 సీక్రెట్స్ చెప్పింది, సింపుల్ గా చెప్తుంది. ఇది దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని ప్రతి ఒక్కరు, నేను అటెండ్ అవుతా సార్, నేను ఖచ్చితంగా అచీవ్ అవుతానే సార్, ఒక్కసారి నా కొరకు హ్యాండ్ రైజ్ చేయండి. నా కొరకు కాదు, రామారావు సార్ కొరకు. నేను ఎప్పుడు చెప్పాలి, మన భిక్షం సార్ చెప్పినా కానీ నేను ఎవరు చెప్పను. నేను కూడా 300 పాయింట్లు చేసుకున్నాను నా సెల్ఫ్, పెడతా ఇప్పుడు గ్రూప్ లో పెడతా. నా సెల్ఫ్ కూడా నేను 300 పాయింట్లు, యూసీడీ డిసిడి డియూసీడీ ముగ్గురు 300 పాయింట్లు చేయాలి. నేను సెల్ఫ్ మాకు టార్గెట్. నేను 300 పాయింట్లు చేసుకున్నాను, ఎందుకంటే నాకు కావాలి కదా డబ్బులు ఊరికే రావు. ఇక్కడ ఇస్తుంది, కంపెనీ ఇస్తుంది, నీ అచీవ్మెంట్ చేస్తూ అంతే. నేను ఎక్కువ డబ్బులు ఇస్తా అంటుంది, అందుకే నేను కూడా చేసుకున్నా. దయచేసి మీరందరూ చేసుకోవాలని, మీరందరూ క్వాలిఫై కావాలని కోరుకుంటున్నా. తక్కువ మందే వచ్చారు, 20 మంది వచ్చినట్టుంది. 20 మంది కూడా కంప్లీట్ కాలేదు ఇంకా. ఎంతమంది అచీవ్మెంట్ అవుతుర్రు ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఈ నెల నేను బ్రాంచ్ డైరెక్టర్ అయిపోతా సార్, నా లెవెల్ నేను అచీవ్మెంట్ అవుతా సార్ అనే వాళ్ళు ఖచ్చితంగా హ్యాండ్ రైజ్ చేయండి. రామారావు సార్ ఎంతమంది వచ్చారు? సార్ 40 మంది వచ్చారు. 33 అంతే, ఎవరికి వాళ్ళే సార్. మనం ఎవరు చెప్పేది ఏం కాదు, ఇది ఎవరికి వాళ్ళే. ఎందుకంటే ఎవరో మంట పెడితే కాదు, నేను సబ్జెక్టు మొత్తం ఇదే వచ్చింది, నీ మంట నీకే ఉండాలి. ఎవరో వచ్చేది మోటివేషన్ చేసేది అప్పటిది. రామారావు సార్ చెప్పిన, రమేష్ సార్ చెప్పిన, చెన్నకేశ్వర్ సార్ చెప్పిన, భిక్షం సార్ చెప్పిన, సుబ్బేశ్వర్ సార్ చెప్పిన అప్పటిది. నీ లోపల నీకుండే మంటే నీ జీవితాన్ని మారుతుంది, నీది ఎప్పటిది అని చెప్తుంది సార్. ఇగో రోజు హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడేటోళ్ళే మళ్ళీ వీళ్ళు ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేస్తలేరు. చూడండి, ఇది మనది. ఓకే, మనకేం సంబంధం లేని విషయం ఇది. ఆల్ క్లియర్ చేసేసి ఫీడ్బ్యాక్ చేసేసుకోండి. ఓకేనా? ప్రతి ఒక్కరు అచీవ్మెంట్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఏంటంటే సిఎన్సి 13వ తారీఖు ఎవరెవరు సిఎన్సి ఉన్నారో వాళ్ళు చూసుకోవాలి. తర్వాత రీపర్చేజ్, సో ఎవరైతే ఏ ప్రొడక్ట్ తీసుకోకుండా ఉన్నారో వాళ్ళని రీపర్చేజ్ చేసే విధంగా వాళ్ళకి క్లారిటీ ఇచ్చి రీపర్చేజ్ చేసే విధంగా చూసుకోవాలి 17వ తారీఖు. తర్వాత 30వ తారీఖు వచ్చేవరకు ఎవరు ఏ లెవెల్లో ఉన్నారు, ఎవరు ఏ లెవెల్ కి దగ్గరగా ఉన్నారో సో వారిని చెక్ చేసుకోమన్నారు సారు. సో ఈ 3 కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అచీవ్మెంట్ లాస్ట్ 30 డేస్ అనేది మంత్ ఎండింగ్ రోజు. సో ఎండింగ్ రోజు దగ్గరలో ఒక చూసుకుని వాళ్ళని ముందు చేసుకుంటూ అందరికి కూడా అప్డేట్స్ అని మంచిగా వస్తాయని చెప్పేసి సార్ జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో ఫీడ్బ్యాక్ టైం అండి. సో ఫీడ్బ్యాక్ చెప్పి ఈరోజు జరిగిన సబ్జెక్ట్ సో రక్తహీనత గురించి ముఖ్య మేడం గారు, అదేవిధంగా ప్యూరిఫైడ్ గురించి మన శిరీష్ మేడం గారు, తర్వాత బ్యూటీ భాగంగా కూడా మన రోజు గురించి సుధా మేడం గారు, తర్వాత వచ్చేసి కొత్త ప్రొడక్ట్ ఇంట్రడ్యూస్ చేయడం మనకి ఆల్రెడీ ఉన్నాయి, మనకైతే తెలియదు, నాకైతే తెలియదు. సో రేట్ జ్యూస్. సో నౌ ఫీడ్బ్యాక్ టైం అండి. సో ఫీడ్బ్యాక్ చెప్పే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి ఫీడ్బ్యాక్ చెప్పొచ్చు. సో ఎక్కువ అవసరం లేదు, ఒక 5 minutes సో ఫీడ్బ్యాక్ చెప్పండి. సో 6-7 అవుతుంది, 6:15 వరకు తీసుకుందాము. సో ఈ లోపు ఎవరైతే హ్యాండ్ రైజ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. సో ముందుగా హ్యాండ్ రైజ్ చేసిన వారికి అవకాశం ఉంటుంది. 6:15 కి జూమ్ క్లోజ్ చేసుకుందాం. సో హ్యాండ్ రైజ్ ఫీడ్బ్యాక్ టైం. సో అందరికి వినిపిస్తుంది అనుకుంటా నా వాయిస్. సో వినిపిస్తుంది, ఈ రోజు సెషన్ నచ్చింది, సో పలానా పాయింట్స్ కనెక్ట్ అయినాయి అన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి మీ యొక్క సమాచారాన్ని చెప్పవచ్చు. నర్మదా మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. శ్రీమృజి, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్.
సో ఈరోజు ఎక్సలెంట్ సార్. మౌనిక మేడం చెప్పింది రక్తహీనత గురించి చాలా ఎక్సలెంట్ గా చెప్పింది. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో లేడీస్ అందరికీ కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. అలాగే థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, చాలా ఎక్సలెంట్ గా చెప్పారు రక్తహీనత గురించి. అలాగే ఈరోజు శిరీష మేడం చెప్పింది వాటర్ ప్యూరిఫైడ్ గురించి చాలా క్లియర్ గా, ఎంత క్లారిటీగా చెప్పింది అంటే ఇంకా లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే కొనుక్కోవాలి ఖచ్చితంగా. అంత క్లియర్ గా చెప్పింది వాటర్ గురించి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సబ్జెక్ట్ ఎక్కడ తయారు చేసిరేమో కానీ చాలా ఎక్సలెంట్ గా ఉంది. థ్యాంక్ యూ. అలాగే మీరు చెప్పిన పూల్స్ గురించి కూడా చాలా ఎక్సలెంట్. రోజు రోజు చెప్తున్నారు, అది మనిషి లోపలికి పోయేటట్టు ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అలాగే మేడం అష్యూర్ ఫేస్ వాష్ గురించి చాలా ఎక్సలెంట్ గా చెప్పింది సుధా మేడం. థ్యాంక్ యూ మేడం. కొత్త లీడర్ అయిన కొత్తగా ఎక్సలెంట్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్రేమ్చంద్ సార్ చెప్పింది ఫ్రూట్ జ్యూస్ గురించి కూడా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. మళ్ళీ మన రమేష్ చంద్ర సార్ చెప్పడం జరిగింది, ఎవరి లెవెల్ వాళ్ళు అచీవ్ కండి అని చెప్పేసి చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా బాగా హోస్టింగ్ చేస్తున్నారు. మీరు నిజంగా నాకు లైఫ్ లైన్ గా దొరకడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి గ్రేట్ ప్లాట్ఫామ్ నాకు పరిచయం చేసి నా ముందు నేను నడిపిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బాలమణి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. వెళ్ళిపోయారు బాలమణి గారు, మళ్ళీ హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, అన్మ్యూట్ చేసుకోండి. 369. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మేడం చెప్పింది రక్తహీనత గురించి చాలా బాగా నచ్చింది. ఈ మధ్యలో మా మరదలకు కూడా అలానే అయింది సార్. సో ఏమేమి ఇవ్వాలి, మన హెల్త్ ప్రొడక్ట్ ఏమున్నాయి అనేది చాలా క్లియర్ గా అర్థమైంది సార్. సో నా లెవెల్ అయితే ఇప్పుడు 16 లెవెల్ ఉంది సార్. సో నేనైతే ప్రయత్నం చేస్తాను సార్. నాకు రమేష్ సార్ చెప్పిన మాటలు అయితే చాలా ఎందుకంటే టచ్ అయితే అన్నట్టు, అంటే జీవితంలో ఏం సాధించాలి, ఏం చేయలేకపోతున్నాం భూమి మీదకి వచ్చి అనేది ఒకటి నాకు క్లారిటీగా అర్థమైంది. ఇప్పుడు కూడా ఇంత వయసులో కూడా నాకు అవకాశం ఇచ్చిందంటే ఆ భగవంతుడు ఏ రూపంలో ఇచ్చిందంటే నీ జీవితం ఇంకా ఉందని ఇచ్చిండు. నాకు అది బాగా నచ్చింది సార్. సో మీరు కూడా ఈ మధ్యలోనే నర్మదా మేడం దాంట్లో జాయిన్ అయ్యి కూడా ఇంత సక్సెస్ గా చెప్తుండ్రు. అయితే సార్ ఇంకా మనకి ఏమంటారు శ్రీం బిడ్జి అని చెప్పేటివి అవన్నీ నేను ఎలా చెప్పాలి, మరి మాకు ఎట్లా నేను తెలుసుకోవాలి సార్? నాకు కూడా చెప్పాలని ఉంది అన్నట్టు. షేర్ చేస్తాం మేడం. సార్ మీకు నర్మదా మేడం గారి నెంబర్ ఉందా? లేదు సార్. ఓకే, మీరు ఏ గ్రూప్ లో ఉన్నారు? సుజాత మేడం గారు సార్, నల్గొండ. ఓకే మేడం గారు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఓకే సార్. ఓకే, అంటే నాకు యూనివర్సిటీ గురించి చాలా ఇష్టం సార్, అందుకని అవన్నీ కూడా అలా ఉంటాయి కాబట్టి అవి చెప్పడం నాకు ఇష్టము. అందుకని నేను ఎలా చెప్పాలి, ఏం చేయాలి, మరి వీళ్ళందరూ చెప్తారు, నేను కూడా ప్రయత్నం అనేది చేయాలి కదా సార్, అట్లని. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. సార్ కొంచెం ఈవినింగ్ టైంలో నేను బస్సులు ఉంటాను సార్, అది వెళ్ళిపోతుంది, అదంతా అదే టచ్ అయ్యి వెళ్ళిపోతుంది సార్. కొంచెం నేను అంటే మాట్లాడడానికి పోయేసరికి అది అయిపోతుంది, మళ్ళీ నేను చేద్దామంటే వస్తలేదు సార్. నా కోసం కొంచెం రిక్వెస్ట్ సార్ ప్లీజ్. మేడం అర్థం కాదు అంటే అది లాక్ చేసేస్తారు కదా సార్ జూమ్ ని. అవును మేడం. అయితే నేను బస్సులో ఉంటాను కదా, అది అదంతా అదే లాక్ అయిపోతుంది. నేను అంటే తప్పి అదే సార్. ఓకే ఓకే మేడం, ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే మేడం, ఖచ్చితంగా మీరు అది కాంటాక్ట్ ఉన్నారు సార్. చెప్పండి సార్. గ్రాటిట్యూడ్ ఇవి కావాలంటున్నారు అంతేనా? సార్. ఓకే మేడం, ఓకే. మీకు నంబరు ఒకసారి చార్జ్ చేస్తారా? నేను ఇప్పుడు చేయలేను సార్, బస్సు దగ్గర ఉన్నాను, స్టాప్ దగ్గర. నేను ఒకసారి మీ రమేష్ సార్ అయితే నెంబర్ ఉంది, మా సుజాత మేడం ఉంది సార్. రమేష్ సార్ కాంటాక్ట్ అవ్వండి, మీకు షేర్ చేస్తారు. ఓకే సార్, నేను ఈవినింగ్ చేస్తాను సార్, ఇప్పుడైతే ఇంకా చేయలేను, కొంచెం సారీ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ.
ఓకే సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ మీరు సార్. థ్యాంక్ యూ అచీవ్ అవ్వండి. ఖచ్చితంగా ఈ మంత్ బ్రాంజ్ గా క్వాలిఫై కాండి. ఖచ్చితంగా మీరు ఈ యొక్క ఆఫర్ లో ఉండాలి, మీరు తీసుకోవాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలవేలు మేడం, అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. రోజు చెప్పిన సబ్జెక్ట్ చాలా మంచిగా అర్థమైంది సార్. వాటర్ ఫిల్టర్ దాని కొరకు చెప్పింది కదా, చాలా మంచిగా. వాటర్ చాలా మంచిగా ఉంటుంది సార్, వెల్త్ మంచిది. బయట నీళ్ళు తాగితే వెల్త్ ఖరాబ్ అవుతుంది. మన వెస్టేజ్ లో వాటర్ ఫిల్టర్ తీసుకుని నేను కూడా మా ఇంట్లో వాడుతున్నా, చాలా మంచిగా ఉంది సార్. ప్రతి ఒక్క సబ్జెక్ట్ మంచిగా అర్థమైంది సార్ నాకు ఈరోజు. థ్యాంక్ యూ సార్, అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. ఏం చేస్తారు, అడ్మిట్ చేసుకోండి. సిమ్రిజీ, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. తర్వాత సో మేడం గారు, మౌనిక గారు కావచ్చు, అదే శిరీష గారు, సుధా గారు, సో అలాగే మీరు, థ్యాంక్ యూ సార్. సో మోర్ ఇన్ఫర్మేషన్. సో ఇలా మనమే కాకుండా కొత్త వాళ్ళు కూడా సెషన్స్ షేర్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. సో ఎందుకంటే ఎవరి వరకు వాళ్ళకు ఉంటుంది, బట్ సెషన్ షేర్ చేసుకుంటా ఉంటే ఇంకా కొత్త వాళ్ళకి మీకు గుర్తింపు వస్తుంది. జూమ్లో తర్వాత మీటింగ్స్లో కూడా గుర్తింపు రావడం జరుగుతుంది. సో ఎక్కువ సెషన్ని షేర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. కొద్దిగా మీరు నేర్చుకుని ఇంప్లిమెంటేషన్ చేయండి, చెప్తేనే బాగుంటుంది. సో మీరు ఫ్లూయెంట్గా చెప్పగలుగుతారు. సో నేర్చుకొని హోమ్ మీటింగ్స్ ఇది ఓకే, బట్ జూమ్లో చెప్తా ఏంటి అంటే మీ టీంకి మీరు సపోర్ట్గా ఉన్నట్టు ఉంటుంది. సో మీకు ఫ్లూయెంట్గా మాట్లాడడం వస్తుంది అనమాట. సో సెషన్ ఎక్కువ మంది షేర్ చేసుకోండి, కొత్త వాళ్ళు. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా ఎవరైనా ఉన్నారా? ఫీడ్బ్యాక్ చెప్పే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పొచ్చండి, లేకుంటే జూమ్ క్లోజ్ చేసుకుందాం. సో రిక్వెస్ట్, హోస్ట్ అనేది ఎవరైనా చేయొచ్చండి. సో నాకు రాదు అని ఎవరు అనుకోవద్దు, ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయండి. సో ఎప్పుడు కూడా నేను అవైలబుల్ లో ఉంటాను. మీరు ఏ పని ఉన్నా కానీ 24/7 జూమ్ లో ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా మీకు ఏదైనా పని ఉండి మీరు హోస్ట్ చేయలేకపోతే నా పేరు పిలవండి, ఖచ్చితంగా నేను వచ్చి హోస్ట్ మీ యొక్క హోస్ట్ తీసుకోవడం జరుగుతుంది. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా హోస్ట్ అనేది మీరు రన్ చేయొచ్చు. సో మీకు ఏమైనా పనుండి మీరు హోస్ట్ తీసుకుంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఉండాలా అని అనుకోవద్దండి ప్రతి ఒక్కరు కూడా. సో హోస్ట్ అనేది ప్రతి ఒక్కరు చేయొచ్చు, చేయాలి. చేస్తేనే మనకి ఎక్కువ నాలెడ్జ్ అనేది వస్తుంది. ఖచ్చితంగా నేర్చుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఈ యొక్క హోస్ట్ అనేది. సో హోస్ట్ అనేది ఎన్ని రోజులు చేస్తా అంటే అంత ఎక్కువ మోర్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు తీసుకునే అవకాశం ఉంటుంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరూ హోస్ట్ చేయాలి. హోస్ట్ అనేది మీరు ఇబ్బంది పడకుండా నేను ఎప్పుడు కూడా అవైలబుల్ లో ఉంటాను. మీరు ఏ సమయంలో నా పేరు పెట్టి పిలిచినా గానీ నేను వచ్చి హోస్ట్ తీసుకుంటాను, మీకు ఇబ్బంది లేకుండా. సో అలాంటి అవకాశం, ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరుకుంటూ, సో థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరు తీసుకోకపోతే నేను ఖచ్చితంగా తీసుకుంటాను, డైలీ నేను అందుబాటులో ఉంటాను. సో ఎవరైనా హోస్ట్ చేయాలి అనుకుంటే చేయొచ్చు, నో ప్రాబ్లం, చేయండి, చేయమని చెప్తున్నాను. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అంటే స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా ఉండాలి కదా సార్ హోస్ట్ తీసుకుంటే, సో అలాంటి ఇబ్బంది ఏం పడవద్దు. సో ఎప్పుడు పిలిచినా కానీ, ఏ టైంలో మధ్యలో పిలిచినా కానీ నేను వచ్చి హోస్ట్ తీసుకోవడానికి మీకు హెల్ప్ చేస్తాను. ఖచ్చితంగా అలాంటి ఇబ్బంది ఎవరు పడవద్దు. అందరూ నేర్చుకొని ముందుకెళ్ళాలి. నేర్చుకోవడానికి ఒక గొప్ప ప్లాట్ఫామ్ ఈ యొక్క జూమ్ అనేది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. కృష్ణ సార్, అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ గురూజీ. ఈ రోజు చెప్పిన సెక్షన్ మేడం రక్తజ్ఞాల గురించి చాలా మంచిగా అర్థమైంది సార్. మా ఇంట్లో కూడా అదే జరిగింది. దాని గురించి కూడా నేను కొంచెం ఆహ్వానంగా మంచిగా అర్థం చేసుకున్నాను. చాలా మంచిగా అర్థం చేసుకున్నాను సార్. ఇంకా దాని గురించి కూడా టాబ్లెట్లు వాడాలని కూడా మంచిగా అర్థమైంది. ఇంకా మనం కొన్ని సబ్జెక్టుల ఇంకా ఐటమ్స్ కూడా ఇంకా తెలుసుకోవాలి, నలుగురికి చెప్పాలని మంచిగా నాకు కొద్దిగా నాలెడ్జ్ పెరిగింది సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇంకా మంచి సెషన్లు చెప్పాలి మా లాంటి వాళ్ళకు అని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఆకుకూరలు కూడా నేను మండీలో ప్రతి నెలకు ఒకసారి వెళ్తాను. మండీలో కూరగాయలు కూడా చూస్తాను సార్. కొన్ని కూరగాయలు చాలా డల్గా ఉంటాయి, కొన్ని కూరగాయలు మంచిగా తేలిగా ఉంటాయి అని నేను కూడా ఇప్పుడు అర్థం చేసుకున్నాను సార్. మనం ఈ వాడిన అగ్రికల్చర్ ప్రోడక్ట్ గురించి కూడా నాకు కూడా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, లాస్ట్ కాలర్ విజయ్ గారు అడ్మిట్ చేసుకోండి. మన సమయం అయిపోయింది, 6:15 అనుకున్నాం, 2 minutes ఎక్స్ట్రా అయిపోయింది. సార్ మాట్లాడండి సార్. శ్రీమృజి గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ అంటే హార్ట్ సర్జరీ అయింది సార్ మేడానికి, ఇంకోటి ప్రెగ్నెన్సీ కూడా సార్. అయితే రక్తం తక్కువ ఉంది, మనం వాడచ్చు సార్ ఇప్పుడు ఇవి మేడం వాళ్ళు చెప్పిండ్రు కదా ఈరోజు. ఐరన్ ఫోలిక్ వాడచ్చు సార్, ఐరన్ ఫోలిక్ ఓకే సార్. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అప్లైనర్స్ ఎవరు సార్? జలతి భాస్కర్ సార్. జలాతి మేడం గారిని కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు సజెషన్ ఇస్తారు. ఓకేనా? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి సార్ మీరు. ఓకేనా? ఓకే సార్. ఓకే, వారి సజెషన్ తీసుకోండి. ఓకే, గుడ్ మార్నింగ్ ఎస్టీజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో మళ్ళీ తిరిగి మనం సాయంత్రం ఎగ్జాక్ట్ 7 o'clock కి జూమ్ లో కలుసుకుందాం. 7 కి జూమ్ స్టార్ట్ అవుతుంది, 7:10 కి జూమ్ లాక్ చేయబడుతుంది. సో ఎవరు కూడా లెఫ్ట్ కావద్దు, ఒకసారి లెఫ్ట్ అయితే మళ్ళీ రీజాయిన్ అవడానికి అవకాశం ఉండదు. సో ఈ లోపు ఎవరైతే ఉన్నారో 7 నుంచి 7:10 వరకు ఈ యొక్క ప్రవేశం ఉంటుంది. సో ప్రతి ఒక్కరు దీన్ని గమనించి మన యొక్క టీమ్స్ అందరికి కూడా తెలియజేయండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు సెషన్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్క లీడర్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ, ఇంత మంచి గ్రేట్ ప్లాట్ఫామ్ మనకి పరిచయం చేసి మనకి ఇంతగా ఈ అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి మన గ్రేట్ లీడర్ గురువు గారు రమేష్ చంద్ర సార్ గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. జూమ్ సెషన్ క్లోజ్ చేస్తున్నాను.